హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎంసెట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలుసు. ఏం స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, కంగారు పడకండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మైండ్ బ్లాంక్ అయిపోతున్నట్లు, బాబోయ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు రావట్లేదే అనే ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ ప్రాక్టీస్, కీప్ ప్రాక్టీసింగ్. ఓకే, సరే. అయితే ఇప్పుడు మన సిలబస్కి వచ్చేసరికి మనం సెకండ్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్స్ చెప్పుకుంటున్నాం. మోడర్న్ ఫిజిక్స్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, ఈజీ టు స్కోర్. సో ఆ చాప్టర్స్ ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాము. అండ్ ఎలక్ట్రిసిటీ ట్రాక్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి అనదర్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ ట్రాక్ ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిజం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఏమేం చాప్టర్స్ వస్తాయి? మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ చాప్టర్స్ నేను చెప్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి, బాగుంటాయి, ఈజీగానే స్కోర్ చేసుకోవచ్చు. అయితే మనము స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటాం కాబట్టి మీకు ఈజీగానే అనిపిస్తుంది. అయితే క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ రోజు నా దగ్గర 2 గుడ్ న్యూస్ ఉన్నాయి. ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్తాను, రెండోది మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే గుడ్ న్యూస్ కొంచెం సేపు అయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, దిస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఫర్ యూ బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. 9th and 10th ఐఐటి ఫౌండేషన్ తెలుగులో వేదాంతులో స్టార్ట్ అవుతోంది. ఎస్, వెరీ గుడ్, బిగ్ గుడ్ న్యూస్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు ఆల్రెడీ 9th 10th ఫినిష్ చేశారు కాబట్టి మీకు డైరెక్ట్గా ఇది ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎస్, తెలుగులో వేదాంతు తెలుగు ఛానల్ ఫర్ 9th and 10th స్టేట్ సిలబస్ కానీ సిబిఎస్ఈలో చదివే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే 9th and 10th స్టూడెంట్స్ అందరూ కూడా, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేదా మీ జూనియర్స్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, 9th and 10th ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఈజ్ గివెన్ ఇన్ వెరీ ఎఫెక్టివ్ వే. చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. అండ్ ఏపీలో కానీ టీఎస్లో కానీ ఇంత అద్భుతంగా ఎక్కడ జరగదేమో అంత బాగా మన వేదాంతు తెలుగులో జరుగుతుంది. కాబట్టి అందరికీ గుడ్ న్యూస్ షేర్ చేయండి. చాలా త్వరలోనే లాంచింగ్ కూడా జరుగుతుంది, క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది గుడ్ న్యూస్ నంబర్ 1. బట్ గుడ్ న్యూస్ నంబర్ 2 ఈజ్ డైరెక్ట్లీ ఫర్ యూ. ఎస్, మీకోసమే గుడ్ న్యూస్ నంబర్ 2 ఉంది. బట్ ఇప్పుడే చెప్పను, క్లాస్ కొంచెం సేపు అయిన తర్వాత చెప్తాను. మీరు క్లాస్ వింటారా లేదా టెస్ట్ చేద్దాం. ఎనీవే, సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలోకి ఎంటర్ అయిపోదాము. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ పేరులోనే ఉంది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జ్ మూవ్ అవుతోంది అంటే ఏంటమ్మా? కరెంట్, రైట్? ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిజం, అంతే కదా? మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిజమే. బట్ ఎస్, ఈ రెండిటి కాంబినేషన్, ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే కరెంట్, మ్యాగ్నెటిజం, ఈ రెండింటి ఎఫెక్ట్ గురించి మనము ఇందులో చదువుతాము. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎప్పుడైతే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చదువుతారో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజీ అయిపోతుంది. బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా ద సేమ్ వే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో బిహేవ్స్. సో అందుకే చెప్పాను, ఎలక్ట్రిసిటీ ట్రాక్ చెప్పేటప్పుడు అది గనక మీరు సరిగ్గా విని బాగా నేర్చుకుంటే మ్యాగ్నెటిజం ట్రాక్ ఈజీ అయిపోతుంది. బికాస్ సేమ్ థింగ్స్ అపియర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఈ లెసన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అస్తమాను డయాగ్రామ్లు గీసి రిప్రజెంట్ చేయకుండా దీనికి ఒక స్పెషల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేంటి అంటే ఇంటూ సింబల్ అండ్ డాట్ సింబల్. ఇంటూ సింబల్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ ఇన్ టు ద ప్లేన్. అంటే ఇప్పుడు ఇది నా ప్లేన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఇన్ టు ద ప్లేన్, డైరెక్టెడ్ ఇన్ టు ద ప్లేన్, అప్పుడు ఇది వాడతాం. లేదు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంది, ఇలా పైకి వెళ్తోంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ప్లేన్ కి పైకి వెళ్తోంది, డాట్ పెడతారు. ప్లేన్ ఇలాగే ఉండక్కర్లేదు, ఈ బోర్డు ప్లేన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ బోర్డు లోపలికి ఇలా వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇది వాడతాం. లేదు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బోర్డు నుంచి బయటకు వస్తున్నాయి, ఈ సింబల్ వాడతాం. సో ఈ సింబల్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రాబ్లంలో మెన్షన్ చెయ్యరు, రిటర్న్ గా ఇవ్వకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి సింబల్ చూసి మనం అర్థం చేసుకోవాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంది. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ, దాని డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. సరే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ క్వాంటిటీ బాగుంది. మరి కరెంట్ గురించి ఆలోచిస్తే కరెంట్ వెక్టారా స్కేలారా?
యాక్చువల్గా కరెంట్ అనేది స్కేలార్ కాదు, వెక్టార్ కాదు. అది ఎలాంటి క్వాంటిటీ అంటే వాటిని టెన్సర్ క్వాంటిటీస్ అంటారు. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ స్కేలారే, కానీ దానికి డైరెక్షన్ ఉంటుంది. కరెక్టా కాదా? అందుకే కదా కిర్చాఫ్స్ ఫస్ట్ లా మనం యూజ్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ కరెంట్కి డైరెక్షన్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనం 2 క్వాంటిటీస్ డీల్ చేస్తున్నాము, రెండిటికి డైరెక్షన్ ఉంది. సో ఈ రెండిటి డైరెక్షన్ని కలిపి అనాలిసిస్ చేయాలి అంటే మన అనాలిసిస్ ఈజీ అవ్వడం కోసం మనము కొన్ని లాస్ ఈ లెసన్లో వాడతాము. అయితే అన్ని లాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం అన్ని లాస్ యూజ్ చెయ్యము. మనం యూజ్ చేసే లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ లా ఏంటి అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. వెరీ ఇంపార్టెంట్ లా. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే రైట్ హ్యాండే వాడాలి. ఎస్, ఎవరి రైట్ హ్యాండ్ వాడుకోవాలి. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఇందులో వాడేది ఏంటి అంటే థంబ్, మిగిలిన అన్ని ఫింగర్స్. ఒకవేళ థంబ్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో పెడితే ద డైరెక్షన్ ఇన్ విచ్ ద అదర్ ఫింగర్స్ కర్ల్ ఇండికేట్స్ ద కరెంట్ డైరెక్షన్. ఓకే, దానికి రివర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ కరెంట్ గనక థంబ్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే, ఐ మీన్ థంబ్ని కరెంట్ డైరెక్షన్లో పెడితే ద డైరెక్షన్ ఇన్ విచ్ ద ఫింగర్స్ కర్ల్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో 2 రివర్స్లో తీసుకోవచ్చు. సో అదే నేను ఇక్కడ రాశాను. సేమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లాంటిదే మాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ కూడా. సో దీనిని మనం ఎక్కువగా వాడము. మాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ అయినా వాడచ్చు, థంబ్ రూల్ అయినా వాడచ్చు. ఈ రెండిట్లో ఈజీగా చెప్పుకునేది ఏంటి అంటే థంబ్ రూల్. ఓకే, రెండిటికి మీనింగ్ ఒకటే. కార్క్ స్క్రూ రూల్లో ఏముండదు, ఒక కార్క్ ఉంటుంది, ఈ కార్క్ లోపల స్క్రూని దించాలి. అలాంటప్పుడు మనము ఒక డైరెక్షన్లో హ్యాండిల్ని రొటేట్ చేస్తే, మనం ఇప్పుడు ఇది స్క్రూ అనుకోండి, దీనిని ఒక డైరెక్షన్లో రొటేట్ చేస్తే కిందకి వెళ్తుంది, ఇంకో డైరెక్షన్లో రొటేట్ చేస్తే పైకి వస్తుంది. అంటే ద డైరెక్షన్ ఇన్ విచ్ వీఆర్ రొటేటింగ్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద డైరెక్షన్ ఇన్ విచ్ ద స్క్రూ ఈజ్ ప్రొసీడింగ్ ఇండికేట్స్ కరెంట్, లేదా రివర్స్ కూడా అవుతుంది. బట్ కార్క్ స్క్రూ రూల్ ఏం మీరు గుర్తుపెట్టుకోకర్లేదు, జస్ట్ స్టేట్మెంట్ వరకు గుర్తుపెట్టుకోండి. థంబ్ రూలు, కార్క్ స్క్రూ రూలు రెండు సేమ్. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే మళ్ళీ ఎవరి లెఫ్ట్ హ్యాండ్ వాడుకుంటాము. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఈ 3 ఫింగర్స్ని మనం ఎలా స్ట్రెచ్ చేయాలి అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి. మీకు కనిపిస్తోందా? ఈ 3 ఫింగర్స్ని ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండేలాగా స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేసినప్పుడు థంబ్ ఆల్వేస్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ద ఇండెక్స్ ఫింగర్, దీనిని ఇండెక్స్ ఫింగర్ లేదా 4 ఫింగర్ అంటారు. దీనిని ఇండెక్స్ ఫింగర్ లేదా 4 ఫింగర్. ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద సెంటర్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఆర్ వెలాసిటీ. కరెంట్ ఉంటే కరెంట్ తీసుకోవచ్చు, వెలాసిటీ ఉంటే వెలాసిటీ తీసుకోవచ్చు. సో అదే ఇక్కడ నేను రాశాను. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, దీనిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక సింబల్ చెప్తాను. ఫస్ట్ ఫోర్స్, ఫస్ట్ ఫింగర్ థంబ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్, రైట్? ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కరెంట్. ఫస్ట్ లెటర్స్ చూడండి, FMC. ఫాదర్, మదర్, చైల్డ్. ఫాదర్, మదర్, చైల్డ్. ఫాదర్, మదర్, చైల్డ్. ఫాదర్ అంటే F, ఫోర్స్. మదర్ అంటే M, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చైల్డ్ అంటే C, కరెంట్. కరెంట్ కానీ వెలాసిటీ కానీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రూల్స్ అన్ని మనం వాడుతూ ఉంటాం, అక్కడక్కడ కావాల్సినప్పుడు అన్ని వాడము. ఓన్లీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో టాపిక్ ఫస్ట్ స్టార్టింగ్ టాపిక్ ఏం తీసుకుందాము అంటే వెన్ a charge is placed in a magnetic field. ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము. ఈ పదం ఎక్కడైనా విన్నట్లుందా? సేమ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేర్చుకున్నాము. ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్. సో గుర్తుందా? పాజిటివ్ ఛార్జ్ అయితే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్, నెగిటివ్ ఛార్జ్ అయితే ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్. సేమ్ ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దెన్ ఆల్సో ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఛార్జ్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు కూడా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి రాద్దాము. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే F బార్ ఈజ్ ఈక్వల్ టు
Q into V bar cross B bar. ఓకే, ఎందుకు ఇలాగా అంటే ఇక్కడ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం దగ్గర నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక చార్జ్ మూవ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ కరెంట్, వేరియబుల్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే, ఎక్కడైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుందో దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఎక్కడైతే టైం వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఉంటుంది. సో అందువల్ల ఈ మూవింగ్ ఛార్జ్ అనేది ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్. సరే, ఎఫ్ బార్ అంటే ఏంటి? ఫోర్స్. క్యూ అంటే ఏంటి? ఛార్జ్. వి వెలాసిటీ. B magnetic field. Velocity vector quantity, magnetic field vector quantity, force vector quantity, charge scalar quantity. అందుకే దానికి ఎలాంటి బారి పట్టలేదు. సో ఇది ఎందుకు ఇలా రాశాను అంటే, మనకి క్రాస్ ప్రొడక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలా రాసుకున్నాము. లేదు దీన్ని సింపుల్గా రాసుకోవాలి అంటే F is equal to QVB sin theta. The famous formula, very famous formula, F is equal to QVB sin theta. దీంట్లో రకరకాల కేసెస్ తీసుకోవచ్చు. కేస్ 1. కేస్ 1 ఏంటి అంటే, when V bar and B bar are parallel to each other. parallel to each other. B bar parallel గా ఉన్నాయి. వెక్టార్సే కదా parallel గా ఉండేది. చార్జ్ అనేది అసలు ప్యారలలా యాంటీ ప్యారలలా మాట్లాడుకోం, బికాస్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. సో B bar ప్యారలల్ అంటే ఏంటి? చార్జ్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. B bar ప్యారలల్ అంటే ఏంటమ్మా? చార్జ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో θ 0 అయిపోతే F ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 0. నో ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. నెక్స్ట్ కేస్ 2. అసలు ఇది కేస్ 1గా తీసుకుంటే బాగుండేది. సరే, కేస్ 2 ఏంటి అంటే, when charge is at rest. Charge is at rest. When charge is at rest. Charge rest లో ఉంది అంటే అప్పుడు కూడా ఫోర్స్ 0 అయిపోతుంది, బికాస్ చార్జ్ రెస్ట్ అంటే వెలాసిటీ 0. వెలాసిటీ 0 అయిపోతే ఫోర్స్ కూడా 0 అయిపోతుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేస్. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 ఏంటంటే, V bar and B bar are anti-parallel. Anti-parallel. B bar anti-parallel గా ఉన్నాయి అంటే, చార్జ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, సో ఇలాంటప్పుడు తీటా ఏమవుతుంది? 180 degrees. సైన్ 180 degrees వాల్యూ ఎంత? ఇది కూడా 0. సైన్ 180 కూడా 0నా కాదా? ఎస్. సో అప్పుడు కూడా ఫోర్స్ ఏమవుతుంది? 0. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కేస్. కేస్ 4. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి? కేస్ 4 ఏంటి? 0 degrees అయిపోయింది, 180 degrees అయిపోయింది, ఆబ్వియస్గా 90 degrees కదా. వెన్ ఏ చార్జ్ మూవ్స్, వెన్ a charge moves perpendicular to magnetic field. When a charge moves perpendicular to magnetic field. సో అది ఎలాగా ఒకసారి చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఈ ఇంటూ సింబల్స్ ఏంటి? నేనేం గీస్తున్నాను ఇక్కడ? రథం ముగ్గేస్తున్నానా చుక్కలు పెట్టి? కాదు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లూ కలర్ ఇంటూ సింబల్. ఇంటూ సింబల్ అంటే ఏంటి? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా లోపలికి వెళ్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఒక ఛార్జ్ని పెట్టాము. ద ఛార్జ్ Q ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ V bar. ఇప్పుడు చూడండి, V bar ఈ డైరెక్షన్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయా లేదా? B bar. ఈ లెసన్లో ఈ డైరెక్షన్లు చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో B bar పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees sin 91. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ మ్యాక్సిమం. F is equal to QVB, because sin 90 maximum value kada. So the force experienced is maximum when the charge moves perpendicular to the magnetic field. Next, ఇంకొక అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, when
when charge moves with an angle with theta other than 0, 180, 90 degrees. The charge is not moving with any of these angles, 0, 180, 90 degrees, some other angle. It is made with some other angle. Okay, before entering into this, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సింది చాలా ఉంది. యాక్చువల్గా ఇది ఇలా ఎంటర్ అయింది కదా, ఇలా ఎంటర్ అయినప్పుడు దీనికి ఒక స్పెషల్ పాత్ ఉంటుంది. ఇలా ఎంటర్ అయిన చార్జ్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్ అండ్ ఇట్ విల్ టేక్ అ సర్క్యులర్ పాత్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద చార్జ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్. ద చార్జ్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ చాలా ఇంపార్టెంట్. ఎస్, వెన్ చార్జ్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఇట్ విల్ టేక్ అ సర్క్యులర్ పాత్. సో సర్క్యులర్ పాత్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుందాము. ఎనీవేస్, సో బిఫోర్ దాట్ ఇదంతా తర్వాత వెళ్దాము. ముందు సర్క్యులర్ పాత్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చార్జ్ మూవ్స్ ఇంకా సేమ్ ఇదే కంటిన్యూ చేస్తున్నాము. వెన్ అ చార్జ్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ మ్యాక్సిమం అండ్ ఇట్ విల్ టేక్ అ సర్క్యులర్ పాత్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ఎప్పుడైతే అది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందో, వెన్ ఇట్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్, ఎప్పుడైతే సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యిందో, ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో ఉంది అంటే దాని మీద సెంట్రిపీటల్ ఫోర్స్ ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. ఇది యూజువల్గా మన మైండ్లోకి వచ్చేయాలి. సర్క్యులర్ పాత్ అనగానే సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది మైండ్లోకి వచ్చేసేయాలి. సో సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు సెంట్రిపీటల్ ఫోర్స్ అనేది ఎవరి వల్ల? ఎఫ్ క్యూవీబీ కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కదా. సో సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? mv²/r. ఆర్ ఏంటి ఇక్కడ అంటే ద రేడియస్. సర్క్యులర్ పాత్లో వెళ్తే దానికి ఒక రేడియస్ ఉంటుంది కదా, ఆ రేడియస్ ఆర్ అనుకుందాము. సో mv²/r ఇజ్ ఈక్వల్ టు మనకి ఇదేం ఫార్ములా వచ్చింది? QVB, రైట్? ఒక వి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆర్ ఇజ్ ఈక్వల్ టు mv/qb, ద ఫేమస్ ఫార్ములా. రేడియస్, ఒక చార్జ్ సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పర్పెండిక్యులర్గా ప్లేస్ చేసినప్పుడు సర్క్యులర్ పాత్లో వెళ్తుంది కదా, ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్కి ఫార్ములా ఇది. ఇంక ఇక్కడ నుంచి రకరకాలుగా దీనిని మార్చుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి మనం దీన్ని ఎన్ని రకాలుగా రాస్తూ ఉంటామో. ఇక్కడ నుంచి చూడండి అమ్మా, చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఒక ఫార్ములాని ప్రాబ్లంలో ఎలా అప్లై చేయొచ్చు, ఎన్ని రకాలుగా దీనిని మనం అనాలిసిస్ చేయొచ్చు ఇప్పుడు చూస్తాము. చూడండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు mv/qb. సిన్స్ mv అంటే ఏంటి? మొమెంటం, రైట్? సో మొమెంటం సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు p/qb అంటే రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటం. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటం అయిపోయిందా? నెక్స్ట్ ఎక్కడైతే మొమెంటం తెలుసో మనకి అక్కడ కైనెటిక్ ఎనర్జీ తెలుసు. సిన్స్ k ఈజ్ ఈక్వల్ టు p²/2m. అక్కడి నుంచి p ఈజ్ ఈక్వల్ టు √2mk. k అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. సో సబ్స్టిట్యూట్ చేయండి. r ఈజ్ ఈక్వల్ టు √2mk/qb. సో రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది మనకి. లేదు, నాకు కైనెటిక్ ఎనర్జీకి విడిగా ఫార్ములా కావాలి, కైనెటిక్ ఎనర్జీకి విడిగా ఫార్ములా కావాలి అంటే ఈ ఫార్ములా నుంచి ఫ్రమ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు mv/qb, ఆర్ ఇజ్ ఈక్వల్ టు mv/qb నుంచి v ఇజ్ ఈక్వల్ టు qbr/m, రైట్? v వచ్చింది అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv² అంటే ½ ఇంటూ m ఇంటూ v², q² b² r²/m². ఒక m క్యాన్సిల్ అయిపోయింది మనకి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు q² b² r²/2m. ఈజ్ ఇట్ అండర్స్టూడ్? ఇప్పుడు ఇందులో నేను ఏదైనా బట్టి కొట్టి రాస్తున్నానా? ఏమీ కాదు. కేవలం కొంత ప్రీవియస్ నాలెడ్జ్, నేను ఆల్రెడీ నేర్చుకున్నది ఏదైనా నా మైండ్లో ఉంటే దాని నుంచి ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చాలా సింపుల్ ఇవన్నీ. వీటిలో ఏది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు.
అదే ఫిజిక్స్లో యాక్చువల్గా మీరు బట్టి కొట్టడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో అప్పుడే మనం మర్చిపోతాం, స్ట్రెస్లో ఉంటే ఇంకా ఎక్కువ మర్చిపోతాం. సో బట్టి కొట్టకండి, జస్ట్ లింక్ దీని నుంచి ఇది ఎలా తీసుకురావచ్చు ఆలోచించడం, ప్రీవియస్ నాలెడ్జ్ గుర్తుంటే ఇవన్నీ స్టెప్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిలోనే మనకు యాక్చువల్గా సైక్లోట్రాన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సైక్లోట్రాన్ పదం విన్నారా? సైక్లోట్రాన్ 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాము, జస్ట్ థియరీ క్వశ్చన్. సో సైక్లోట్రాన్లో ఏముంటాయి, మనకి 2 Ds ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడతారు. సో డి షేప్డ్ బాక్సెస్ ఉంటాయి, 2 D షేప్డ్ బాక్సెస్ ఉంటాయి. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్కి కనెక్ట్ చేస్తారు. అండ్ ఈ 2 D షేప్డ్ని తీసుకెళ్ళి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల పెడతారు. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ అనుకోండి. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ని యాక్సెలరేట్ చేస్తారు. సైక్లోట్రాన్ వల్ల యూజ్ ఏంటి? ఒక చార్జ్డ్ పార్టికల్ని యాక్సెలరేట్ చేయడానికి సైక్లోట్రాన్ యూజ్ చేస్తారు. సో దీంట్లో కూడా చార్జ్డ్ పార్టికల్ ప్లేస్ చేస్తే అది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, అంటే సేమ్ అప్లికేషన్. సో సైక్లోట్రాన్ అనే పదం ప్రాబ్లమ్స్లో చూస్తే గనక ఖచ్చితంగా ఇవన్నీ అప్లై చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సైక్లోట్రాన్కి అప్లై అవుతాయి. సో ఎప్పుడైతే సర్క్యులర్ పాత్లో తిరుగుతుందో అక్కడ మనం టైం పీరియడ్కి ఫార్ములా కూడా రాసుకోవచ్చు. టైం పీరియడ్, టైం అంటే ఏంటి? టైం అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ, బికాస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? 2πr. సర్క్యులర్ పాత్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 2πr బై వెలాసిటీ v. సో 2π ఇంటూ ఆర్కి ఫార్ములా ఏమొచ్చింది? mv బై qb బై v. v క్యాన్సిల్. సో టైం పీరియడ్కి ఫార్ములా ఎంత వచ్చింది? 2πm బై qb. సో చార్జ్, సర్క్యులర్ పాత్, ఈ 2 పదాలు చాలు మనకి. అక్కడ సైక్లోట్రాన్ ఉందా లేదంటే ఇంకోటి ఏదో ఉందా ఏమి ఎక్కువ ఆలోచించద్దు. చార్జ్ సర్క్యులర్ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిరుగుతోంది అంటే మొత్తం ఈ స్లైడ్లో ఉన్న అన్ని ఫార్ములే వాడేయచ్చు. ఇక్కడ నుంచి ఒమేగాకి ఫ్రీక్వెన్సీకి కూడా ఫార్ములా రాసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ కాబట్టి f ఇజ్ ఈక్వల్ టు qb బై 2πm. ఎప్పుడైతే ఇది తెలిసిందో మనం ఒమేగా కూడా రాసుకోవచ్చు, బికాజ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. గుర్తుందా? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf లేదా 2π బై t. మొత్తం ఫిజిక్స్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎస్, ఈ స్లైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. ఫుల్ ఫార్ములే ఇక్కడే ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకూడని స్లైడ్ అన్నమాట. ఓకే, సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక రాసిన అప్లికేషన్ రాస్తాను. అదేంటంటే when charge moves in magnetic field with an angle other than 0, 90 degrees and 180 degrees. ఒక చార్జ్ ఈ 3 కాకుండా వేరే ఏదైనా యాంగిల్తో మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఎలాగా అంటే దీనికి మనం ఒక చిన్న డయాగ్రామ్ గీద్దాము. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు చార్జ్ వెలాసిటీ ఎలా ఉండాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఉండాలి, తీటా. ఇలా ఉన్నప్పుడు చార్జ్ ఏ పాత్ తీసుకుంటుంది అంటే ఇట్ విల్ టేక్ హెలికల్ పాత్. ఇలా వెళ్తుంది, దీనిని ఏమంటారు అంటే హెలికల్ పాత్ అంటారమ్మా. ఇంకో ఎల్ ఉండాలి, హెలికల్ పాత్. సో పాత్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 180 అయినప్పుడు అసలు ఫోర్సే ఉండదు. తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే, తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయ్యింది అంటే, సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. తీటా ఈజ్ ఈక్వల్ టు 0, 180 degrees అయినప్పుడు చార్జ్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, బికాస్ దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినప్పుడు సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. తీటా అదర్ దాన్ 0, 180, 90 అయినప్పుడు హెలికల్ పాత్లో వెళ్తుంది. ఓకే, సో హెలికల్ పాత్లో వెళ్ళినప్పుడు తీటాని 2 కాంపోనెంట్ వెలాసిటీని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు v cos తీటా, ఇటువైపు ఏమొస్తుందమ్మా v sin తీటా. ఓకే, సో ఇప్పుడు ఈ హెలికల్ పాత్లో ఏం జరుగుతుంది? సర్క్యులర్ పాత్లో తిరుగుతూ హారిజాంటల్గా కూడా వెళ్తోంది.
సో సర్క్యులర్ పాత్లో తిరుగుతోంది అంటే ఖచ్చితంగా దానికి ఒక రేడియస్ ఉంటుంది. రేడియస్కి ఫార్ములా ఇందాక ఏం చెప్పుకున్నాము, mv/qb, రైట్? అయితే ఇందులో రేడియస్ అనేది వర్టికల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వర్టికల్ వెలాసిటీ తీసుకోవాలి, mv/qb అంతే. సర్క్యులర్ పాత్లో తిరగడానికి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ హెల్ప్ అవుతుంది, హారిజాంటల్గా వెళ్ళడానికి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ హెల్ప్ అవుతుంది. అయితే హారిజాంటల్గా వెళ్ళేటప్పుడు రెండు హెలిక్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని పిచ్ అంటారు. ఓకే, PITCH, పిచ్. పిచ్ అనేది కేవలం హారిజాంటల్ డిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. పిచ్ అనేది కేవలం హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ హెలిక్స్, రెండు సర్క్యులర్ పాత్స్ కి మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్. హారిజాంటల్ డిస్టెన్స్ ఎలా రాయొచ్చు, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం, రైట్? సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. అయితే టైంకి హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్స్ ఉండవు కదా. సో పిచ్ కి ఫార్ములా ఏమైంది అంటే వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఏంటి, v cos θ. టీకి ఏం రాసుకున్నాము, 2πm/qb. ప్రీవియస్ స్లైడ్లో ఒకసారి చూసుకోండి, 2πm/qb. సో పిచ్కి ఫార్ములా 2πm/qb ఇంటూ v cos θ. ఎలా రాసుకున్నా పర్లేదు, మళ్ళీ అదే రాశాను అనుకోండి. ఆకిస్ పాక్, పాకిజ్ ఆక్, ఆక్ పాక్ కర్వే పాక్. అర్థమైందా? ఓకే, సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అర్థమైపోయింది కదా మీకు? వెరీ గుడ్, సూపర్. అయితే ఇక్కడ ఒక చిన్న లా ఒకటి చెప్తాను. లోరెంజ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. లోరెంజ్ ఫోర్స్. లోరెంజ్ అనేది నేమ్ ఆఫ్ అన్ అంకుల్. లోరెంజ్ అనే అంకుల్ మనకి లోరెంజ్ ఫోర్స్ గురించి చెప్పారు. లోరెంజ్ ఫోర్స్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇప్పటి వరకు మనము చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫోర్స్ గురించి మాట్లాడాము. సెపరేట్గా ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్, విడిగా చదువుకున్నాం. ఒక ఛార్జ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్, ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు లోరెంజ్ అంకుల్ ఏం చేశారంటే మరి ఒకేసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న చోట ఛార్జ్ని ప్లేస్ చేస్తే అప్పుడు కూడా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో లోరెంజ్ అంకుల్ ఏం చెప్పాడంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ చార్జ్ when it is placed in a combination of electric and magnetic fields. అంతే, అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు. మనం అనుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కలపడం అవసరమా, మనకి ఇంకో క్వశ్చన్ ఎక్కువైపోద్ది అని ఆలోచిస్తాం. కానీ లోరెంజ్ అంకుల్ ఎగ్జామినేషన్స్ రాయలేదు కాబట్టి చాలా ఫ్రీగా ఆయన రెండింటిని కలిపేసి ఒక ఫార్ములా తయారు చేశారు. సో F is equal to Q into E bar plus V bar cross B bar. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, గుర్తుందా? F is equal to EQ, ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్, ఆ ఫోర్స్కి ఫార్ములా. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్కి ఇప్పుడే నేర్చుకున్నాం మనము, F is equal to Q into V bar cross B bar. ఈ రెండింటిని కలిపేసి ఒక ఫార్ములా రాశారంత. ఇది మనం కూడా రాయగలమా, ఎంత ఈజీ ఫార్ములే అనుకుంటాం కదా, అంతే అలాగే ఉంటుంది మనకి. ఎనీవేస్, సో ఇప్పటిదాకా ఒక కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు చూడండి హెడ్డింగ్ ఏం పెడతానో, డిఫరెన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, when a current carrying conductor is placed in magnetic field, when a current carrying conductor is placed in a magnetic field. ఇప్పటికీ ప్రీవియస్ దానికి డిఫరెన్స్ అర్థమైందా లేదా? ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఒక ఛార్జ్, మూవింగ్ ఛార్జ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అది ఇప్పటిదాకా నేర్చుకున్నాం. అయితే సింగిల్ ఛార్జ్ మూవ్ అవ్వడం అనేది ప్రాక్టికల్గా నాట్ దాట్ పాసిబుల్ కాబట్టి ఛార్జెస్ యూజువల్గా ఎక్కడ మూవ్ అవుతాయి, కరెంట్ వైర్ లోపల, కాపర్ వైర్ లోపల ఛార్జెస్ మూవ్ అవుతాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ కాపర్ వైర్ దేంట్లో అయితే కరెంట్ ఫ్లో అవుతుందో అంటే ఛార్జెస్ అందులో మూవ్ అవుతున్నాయి, ఆ కరెంట్ క్యారీయింగ్ వైర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. అది డిఫరెన్స్ అనమాట ప్రీవియస్ కేస్కి ఈ కేస్కి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు కూడా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్.
సో చిన్న డయాగ్రామ్ కనుక మనం డ్రా చేయాలి అనుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఈ బ్లూ కలర్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని లోపల ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్, దీని లోపల ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది, దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది. దీని లెంత్ వచ్చేసి ఎల్, ఈ కండక్టర్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకుందాము. ఇప్పుడు కూడా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఈ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. ఇది ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోండి. నేను షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవడానికి బిల్ సైన్ థీటా అని చెప్తాను. ఓకే, బిల్ సైన్ థీటా ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు బిల్ సైన్ థీటా ఫార్ములా వాడాలి. ఓకే, ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు బిల్ సైన్ థీటా ఫార్ములా వాడాలి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిఐఎల్ సైన్ థీటా. ఇందులో వెక్టార్ ఫామ్లో గనక రాయాలి అంటే, మరి ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ కదా, వెక్టార్ ఫామ్లో రాయాలి అంటే బిఐఎల్లో స్కేలార్ క్వాంటిటీ ఎవరు? కరెంట్. గుర్తుపెట్టుకోండి, స్కేలార్ క్వాంటిటీ ఎవరు? కరెంట్. సో ఐ ఇంటూ ఎల్ బార్ క్రాస్ బి బార్. ఎల్ని బిని క్రాస్ ప్రొడక్ట్ చేసి తర్వాత ఐతో మల్టిప్లై చేయాలి. బట్ దీంట్లో ఎక్కువగా మనకి క్రాస్ ప్రొడక్ట్ బిట్స్ రావు. బట్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ బి బార్ క్రాస్ బి బార్ ఫస్ట్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, అందులో మనకి క్రాస్ ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. బిల్ సైన్ థీటా ఎప్పుడు వాడాలి, క్యూవీబీ సైన్ థీటా ఎప్పుడు వాడాలి, క్లారిటీ రావాలి. క్యూవీబీ సైన్ థీటాలో క్యూ చార్జ్ ఉంది, బిల్ సైన్ థీటాలో ఐ కరెంట్ ఉంది. సో చార్జ్ అనే పదము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపించింది అంటే క్యూవీబీ సైన్ థీటా వాడేసేయండి. కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపించాయి అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడేస్తాము. సో ఎక్కువ కాంప్లికేటెడ్గా ఏమీ ఆలోచించొద్దు. అదే చెప్తాను నేను ఎప్పుడు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ గనక రాసుకోవడం వస్తే, ఫార్ములా గనక కొంచెం మైండ్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ఫిజిక్స్. దట్ టు ఎంసెట్ లాంటివి ఎక్కువగా ఫార్ములా బేస్డ్, మెమరీ బేస్డే ఉంటాయి. ఎక్కువగా విపరీతమైన లాజికల్ థింకింగ్ చాలా తక్కువ ఉంటాయి. సో చెప్పాను కదా, ఏదైనా ఎగ్జామ్లో టఫెస్ట్ క్వశ్చన్స్ అనేవి కేవలం 7 to 8 మాత్రమే ఉంటాయి. బాగా ఇంకా పేపర్ డేసాడు అనుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి టఫెస్ట్. 40 క్వశ్చన్స్లో 10 టఫెస్ట్ వచ్చినా కూడా 30 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చెయ్యగలిగేలాగానే ఉంటాయి. ఆ 30 out of 30 నేను అటెంప్ట్ చేసేయగలనా? చెయ్యగలవు ఎప్పుడు? ప్రాక్టీస్ చేస్తే. కేవలం క్లాసెస్ వినేసి నాకు 10K లోపు ర్యాంక్ వస్తుందా, 5K లోపు ర్యాంక్ వస్తుందా అని అడగద్దు. క్లాస్ విని ర్యాంక్ రాదు. క్లాస్ వినాలి, విన్న క్లాస్ని మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యాలి, ఇంకా ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, పీవైక్యూస్ మాత్రమే చేస్తే సరిపోతుందా? ఇలాంటివి లిమిట్ అనమాట. మీరు లిమిట్లెస్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎంత కేపబిలిటీ ఉంటే అంతవరకు చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక రూమ్లో వదిలేసాము. ఆ రూమ్ నిండా గాల్లోంచి అలా నోట్లు లైక్ 500 నోట్స్ అలా పడిపోతున్నాయి. నీకు 3 hours టైం ఇచ్చాము. 3 hours నీకు ఎన్ని నోట్స్ కావాలో అన్ని పికప్ చేసుకుని రా అని చెప్పారు. సో ఇందులో లిమిట్స్ ఏమైనా అడుగుతారా క్వశ్చన్స్? నేను ఒక చేత్తో డబ్బులు పట్టుకుని బయటకు వచ్చేస్తే సరిపోతుందా? 1 hourలో బయటకు వచ్చేస్తే సరిపోతుందా? 2 చేతులతోనూ డబ్బులు తీసుకోవాలా? ఎందుకు ఇలాంటివి ఏమన్నా ఉంటాయా చెప్పండి. అలాంటప్పుడు మన మైండ్లో క్వశ్చన్ రాదు. ఎన్ని వీలైతే ఈ పాకెట్లో మొత్తం షర్ట్లో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మొత్తం కలెక్ట్ చేసుకుని రావడానికే ప్రయత్నిస్తాం. ఇది కూడా అంతే. 3 గంటల్లో నువ్వు ఎంత చెయ్యగలగాలి అంటే నీ కేపబిలిటీస్ ఎంత వరకు ఉంటే అంతవరకు ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ 3 years చేస్తే సరిపోతుందా? లేదంటే 1 గంట చదివితే సరిపోతుందా? 4 గంటలు చదివితే సరిపోతుందా? లేదా ఈ క్లాస్ వింటే నాకు 10K లోపు ర్యాంక్ వచ్చేస్తుందా? అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఈ టైంలో వద్దు. మీరు ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. ప్రొసీజర్ మాత్రం ఏంటి అంటే ఖచ్చితంగా క్లాస్ వినాలి. బికాస్ మైండ్లో టాపిక్ రిఫ్రెష్ అవ్వాలి కదా. ఏమైనా చిన్న డౌట్స్, అర్థం కాని టాపిక్స్ ఉంటే క్లాస్ వింటే క్లారిటీ అయిపోతుంది. క్లాస్ వినండి, విన్నాక ప్రాక్టీస్ చెయ్యండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇంతే, ఇదే పద్ధతి. మీకు ఎంత వీలైతే అంతవరకు ఇది ఫాలో అయిపోతూనే ఉండండి. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు రిలాక్స్ మాత్రం అవ్వద్దు. బ్రేక్స్, రిలాక్స్ ఏమొద్దు. ఓన్లీ హార్డ్ వర్క్ అంతే.
ఫిక్స్ అయిపోండి. ఎనీవే, సో ఇక్కడ బిల్ సైన్ థీటా ఎప్పుడు వాడాలి, క్యూబీబీ సైన్ థీటా ఎప్పుడు వాడాలి గుర్తుపెట్టుకున్నాం కదా. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. నేను ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అన్నానో అది మైండ్లో పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే ఇది లేకపోతే ప్రాబ్లం చేయడం కష్టమైపోతుంది. ఇందులో ఎల్ ఉంది కదా, లెంత్. ఎల్ అనేది ఏంటి, లెంత్ ఆఫ్ కండక్టర్, అవునా. ఈ కండక్టింగ్ రాడ్ ఎంత ఉందో దాని లెంత్. అయితే ఆ లెంత్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ లెంత్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టివ్ లెంత్, నార్మల్ లెంత్కి ఎఫెక్టివ్ లెంత్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎల్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ లెంత్, మైండ్లో అలా ఫిక్స్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కంగారు పడకండి. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎఫెక్టివ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాము. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ని ప్లేస్ చేయాలి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. దీని లోపల కండక్టర్, ఇప్పుడు నేను తీసుకునే కండక్టర్ ఏంటి అంటే ఇలా సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది. నా కండక్టర్ ఎలా ఉందమ్మా, సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది. ఓకే, దీని లెంత్ ఎల్, దీని రేడియస్ ఆర్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద ఫోర్స్, దీంట్లో కరెంట్ ఐ వెళ్తోంది, ఈ డైరెక్షన్లో కరెంట్ ఐ వెళ్తోంది. ఇప్పుడు ఫోర్స్కి ఫార్ములా రాయాలి. ఫోర్స్కి ఫార్ములా రాయాలి అంటే యాక్చువల్గా F is equal to BIL sin theta. ఇందులో తీటా వాల్యూ ఎంత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, తీటా ఎవరెవరికి మధ్యలో ఉండాలి, లెంత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, కరెంట్ కాదు. తీటా ఎవరెవరికి మధ్యలో, లెంత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. ఓకే, ఇప్పుడు లెంత్ అంటే ఏం తీసుకోవాలని చెప్పాను, ఎఫెక్టివ్ లెంత్. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఎప్పుడు కూడా ఎండ్ టు ఎండ్ స్ట్రైట్ లైన్, మైండ్లో పెట్టుకోండి. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి, ఎండ్ టు ఎండ్ స్ట్రైట్ లైన్. సో ఇందులో ఎఫెక్టివ్ లెంత్ అంటే ఎల్ కాదు, ఎఫెక్టివ్ లెంత్ ఎల్ కాదు. మరి ఎఫెక్టివ్ లెంత్ ఏంటి, ఇది నా ఎల్ ఎఫెక్టివ్. ఎల్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, అంటే తీటా వాల్యూ ఎంత, 90 degrees. ఎల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తీటా వాల్యూ చూడండి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది ఎల్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 90 degrees. నెక్స్ట్ ఎల్ ఎఫెక్టివ్ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే, ఈ ఇచ్చారు కదా అని చెప్పి ఎల్ తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి అంటే, ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఏమొచ్చింది, డయామీటర్. సో ఎఫెక్టివ్ లెంత్ ఏమైంది, ఈ కేసులో 2r అయింది. ఈ కేసులో ఎఫెక్టివ్ లెంత్ 2r అయింది. సో F is equal to BI 2r. ఇది ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మళ్ళా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిడర్ చేద్దాం. సేమ్ ఇంటూ ద ప్లేన్ కన్సిడర్ చేస్తున్నాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్. ఇప్పుడు దీంట్లో కరెంట్ క్యారీయింగ్ వైర్ని ఎలా ప్లేస్ చేశారు అంటే ఇలా ఉంది. కరెక్ట్గా ఇది ఎల్ లెంత్, ఇది ఎల్ లెంత్, మధ్యలో యాంగిల్ తీటా, సమ్ యాంగిల్ తీటా మేక్ చేస్తుంది. ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్, మనం ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, ఆబ్వియస్గా ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఫార్ములా ఏం వాడాలి అంటే, ఫార్ములా నార్మల్ సేమ్. కరెంట్ ఎప్పుడైతే మీరు చూసారో F is equal to BIL sin theta. తీటా ఏంటి, ఎల్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. బికాస్ బీనే, ఐ అనేది కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫెక్టివ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా, తీటా ఎవరెవరికి మధ్యలో, లెంత్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో. లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది లెంత్. ఎల్ ఎఫెక్టివ్, ఇది ఎల్ ఎఫెక్టివ్ అంటే ఎండ్ టు ఎండ్ మెజర్ చెయ్యాలి. ఎల్ ఎఫెక్టివ్ ఈజ్ ఎండ్ టు ఎండ్. సో ఎల్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, అంటే తీటా వాల్యూ ఎంత, 90 degrees. ఎల్ ఎఫెక్టివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తెలియట్లేదు, ఎలాగా తెలియకపోయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడి నుంచి ఒక యాంగులర్ బైసెక్టార్ డ్రా చేసుకోండి. అప్పుడు ఈ యాంగిల్ ఏమైంది, θ/2, ఈ యాంగిల్ కూడా θ/2. ఇది యాంగులర్ బైసెక్టార్. ఈ లెంత్ సేమ్, అప్పుడు ఇది కూడా సేమ్ అయిపోతుంది కదా, ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఎల్ ఎఫెక్టివ్ ఎంత వచ్చింది మనకి, 2x. ఓకే, ఎల్ ఎఫెక్టివ్ 2x. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి sin θ/2 వాల్యూ వేసుకుంటే, sin θ/2 is equal to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ x/l. ఇక్కడ నుంచి x is equal to l sin θ/2.
అంటే మన ఎల్ ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది? ఎల్ ఎఫెక్టివ్ వాల్యూ ఇస్ 2L sin theta by 2. అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. F is equal to BI L ఎఫెక్టివ్ ప్లేస్లో 2L sin theta by 2. ఇది మన ఫోర్స్కి ఫార్ములా. సో ఇలాగా ఎఫెక్టివ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎఫెక్టివ్ లెంత్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎండ్ టు ఎండ్ స్ట్రెయిట్ లైన్ అదే లెంత్ అవుతుంది. ఎండ్ టు ఎండ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి, స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి, అదే ఎల్ ఎఫెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సో కాన్సెప్ట్తో పాటు నేను ప్రాబ్లమ్స్ కూడా ఎలా చెయ్యాలి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్సే. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఫినిష్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివన్నీ చూడకుండా చేయండి. ఇప్పుడు క్లాస్ అవుతోంది, ఈ టైంలో దీన్ని పాజ్ చేసి ఈ 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూడకుండా చెయ్యాలి మీరు. అది ప్రాక్టీస్ అంటే. అంతేగాని క్లాస్ ఇలా గడ్డం కింద చేయబెట్టుకుని అలా చూస్తూ ఉంటే మాత్రం రాదు. ఓకే, సో ఖచ్చితంగా స్క్రీన్ పాజ్ చేసి ప్రతి ఎగ్జాంపుల్ని చూడకుండా ట్రై చేయండి. ఇందులో ఏం చెప్పారు, ఎలా చెయ్యాలి అనేది ఆలోచించాలి. సో ఇక్కడితో మనకి ఒక ఘట్టం పూర్తయింది అబ్బా, ఒక ఘట్టం పూర్తయింది. ఫోర్స్ గురించి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకొక పార్ట్కి ఎంటర్ అవుతున్నాం. అంటే ప్రాబ్లమ్స్ హై ప్రాబబిలిటీ అడిగే ఒక పార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక హై ప్రాబబిలిటీ దాంట్లోకి వెళ్తున్నాము. అదేంటి అంటే ద ఫేమస్ బయోట్-సావర్ట్స్ లా. ఒక బయోట్ అంకుల్, సావర్ట్ అంకుల్ కలిసి ఒక లా తయారు చేశారు. దానిని బయోట్-సావర్ట్స్ లా అంటారు. బయోట్-సావర్ట్స్ లా బట్టి కొట్టకుండా మన ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వవు. సో చాలా మందికి బయోట్-సావర్ట్స్ లా బై హార్ట్ వచ్చి ఉండాలి. బికాస్ మొన్నే కదా ఐపీఈ ఎగ్జామ్స్ అయ్యాయి, 1 month కూడా కాలా, అప్పుడే రిజల్ట్ టైం కూడా వచ్చేసింది. ఈ మంత్ ఎండింగ్కి మనకి రిజల్ట్స్ మన చేతిలో ఉంటాయి. సో రిజల్ట్స్ రాకముందే మనం మర్చిపోకూడదు కాబట్టి బయోట్-సావర్ట్స్ లా గుర్తుండే ఉంటుంది. బట్ ఎనీవే బయోట్-సావర్ట్స్ లా ఎప్పుడు, ఎందుకు, ఎలా వాడాలి అదే మనం ఇప్పుడు నేర్చుకోబోయేది. ఎప్పుడు, ఎందుకు, ఎలా. బయోట్-సావర్ట్స్ లా ఎందుకు వాడాలి, దేని గురించి మాట్లాడుతుంది అంటే బయోట్-సావర్ట్స్ లా టాక్స్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, the magnetic field at a point due to the current in a conductor. ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండక్టర్ ఏ షేప్ కండక్టర్ అయినా అవ్వచ్చు. సో ఒక కండక్టర్ తీసుకున్నాము, ఈ కండక్టర్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతోంది. అది ఇన్ఫైనైట్ కండక్టర్ అవ్వచ్చు, ఫైనైట్ కండక్టర్ అవ్వచ్చు, ఎనీ షేప్, స్ట్రెయిట్ లైన్లోనే ఉండాలని కూడా లేదు. ఏదో ఒక షేప్డ్ కరెంట్ కండక్టర్, ఒక వైర్ ఉంది, దాంట్లో కరెంట్ ఐ వెళ్తోంది. సో ఈ వైర్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే, ఇప్పుడు ఈ వైర్లో కరెంట్ వెళ్తోంది అంటే ఖచ్చితంగా దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక చిన్న లెంత్ ఎలిమెంట్, యాక్చువల్గా డిఎల్ తీసుకుంటాము. ఆ లెంత్ ఎలిమెంట్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్లో ఒక పి అనే పాయింట్ని కన్సిడర్ చేస్తే దీనిలో వెళ్ళే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వల్ల పి అనే పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యింది. దీనిలో వెళ్ళే ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వల్ల ఆర్ డిస్టెన్స్లో ఉన్న పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంక ఇక్కడ నుంచి ఇలాగే ఉంటాయి టర్మినాలజీ, అలవాటు పడండి. సో ఇప్పటిదాకా ఏం చేసాము అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ని పెట్టినప్పుడు ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చదివాం. ఇప్పుడు రివర్స్ అన్నమాట. కరెంట్ క్యారీయింగ్ వైర్ వల్ల ఒక పాయింట్ పి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, ఆ పాయింట్ పి అనేది ఆర్ డిస్టెన్స్లో ఉంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? బి ఇజ్ ఈక్వల్ టు μ0/4 I dl sin theta by r square, the famous Biot-Savart's law. Okay, so Biot-Savart's law, B is equal to μ0/4 I dl sin theta by r square. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ అంతా తెలుసు కదా. డిఎల్ అంటే లెంత్ ఎలిమెంట్,
సైన్ తీటా ఎవరెవరికి మధ్యలో అంటే ఆర్కి డిఎల్కి మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సైన్ తీటా ఎవరెవరికి మధ్యలో, ఆర్కి డిఎల్కి మధ్యలో. దీనికి వెక్టార్ ఫామ్ కూడా ఉంటుంది. మీరు 4 మార్క్స్ చదివేటప్పుడు గుర్తుందో లేదో, వెక్టార్ ఫామ్ రాసేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. μ0/4π. ఐ అనేది స్కేలార్ క్వాంటిటీ, గుర్తుపెట్టుకోండి, దానికి డైరెక్షన్ ఉండదు. సో డిఎల్ బార్ క్రాస్ ఆర్ క్యాప్ పెడితే ఇక్కడ ఆర్ బార్ స్క్వేర్ వస్తుంది మాడ్యులస్, లేదు బి బార్ ఇజ్ ఈక్వల్ టు μ0/4π ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ పెడితే గనక ఇక్కడ క్యూబ్ వస్తుంది. ఇది మనం బోల్డ్ సార్లు రాసుకున్నాం ఇప్పటికే, గ్రావిటేషన్లో, చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ప్రతిసారి అంతే. క్యాప్ ఉంటే స్క్వేర్ ఉంటుంది, బార్ ఉంటే క్యూబ్ ఉంటుంది. ఓకే, ఈ డైలాగ్ కూడా నేను చాలాసార్లు రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఇది మన ఫేమస్ బయోట్ సావర్ట్స్ లా. బయోట్ సావర్ట్స్ లా ఎప్పుడు వాడాలి? ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ వల్ల, ఒక కండక్టర్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఆర్ డిస్టెన్స్లో ఉన్న ఒక పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి బయోట్ సావర్ట్స్ లా వాడతారు. దీంట్లో ఫేమస్ ఇంకా బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయమ్మా. బయోట్ సావర్ట్స్ లా అప్లికేషన్సే ప్రాబ్లమ్స్, బయోట్ సావర్ట్స్ లా అప్లికేషన్సే మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో స్టార్టింగ్ విత్ ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. బయోట్ సావర్ట్స్ లా ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఒక కరెంట్ క్యారీయింగ్ రింగ్, దాని సెంటర్ నుంచి పి అనే పాయింట్, ఓ అనేది సెంటర్ అనుకుందాము. ఓకే, పి అనే పాయింట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, దీనిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతోంది. దీంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతోంది, ఇలా తిరుగుతోంది అనుకుందాం. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్, దీని రేడియస్ ఆర్ అనుకుందాం. ఆర్ ఎక్స్ ఏదైనా పర్లేదు, టర్మినాలజీ నాట్ ఇంపార్టెంట్, బట్ అవి ఏంటి అనేది తెలియాలి మీకు. ఇప్పుడు ఈ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్లో కరెంట్ ఉంది అంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఇందులో వెళ్ళే ఈ కరెంట్ వల్ల దీని సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. అలా కావాలి అంటే యూజువల్గా మనం ఏం చేస్తాము, ఇలా ఒక రెండు, ఇక్కడ ఒక డిఎల్ ఎలిమెంట్, ఇక్కడ ఒక డిఎల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాము. ఇదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది, ఇదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది. దీని మొత్తానికి మనము డెరివేషన్ వేసి చేస్తాం. అసలు ఈ డయాగ్రామ్ అయ్యంగానే మీకు ఏమైనా క్లిక్ అవుతుందా లేదా? 4 మార్క్ క్వశ్చన్, ఎస్, వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్ డెరివేషన్ మీరు ఆల్రెడీ చేసే ఉంటారు. ఇదేమవుతుంది, √r² + x² అవుతుంది. ఇప్పుడు నేను డెరివేషన్ చేసే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి, బాగానే ఉంటుంది. సో పి అనే పాయింట్ దగ్గర సెంటర్ నుంచి కరెంట్ క్యారీయింగ్ కాయిల్, దాంట్లో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది, దాని రేడియస్ ఆర్, దాని సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా B = μ0 n I r² + x² హోల్ పవర్ 3/2. ఇందులో n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ టర్న్స్. ఇక్కడ నుంచి n కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఉంటుంది, చూసుకోండి. n అనేది ఏంటమ్మా, నంబర్ ఆఫ్ టర్న్స్. అంటే సర్క్యులర్ కాయిల్ ఒకటే ఉండాలని లేదు, ఎనీ నంబర్ ఆఫ్ టర్న్స్ అయినా ఉండొచ్చు. ఈ ఫార్ములాని యాజ్ ఇట్ ఈస్ బట్టి కొట్టేయాలి. ఇందులో వీటన్నిటిలోనూ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ μ0 అంటే ఏంటో తెలుసా, దాని వాల్యూ తెలుసా? μ0 మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ε0 వచ్చిందా, అలాగే ఇక్కడ μ0 అనేది ఒకటి వస్తుంది. μ0 గురించి చెప్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ε0, ఇక్కడ μ0 రెండు సిమిలర్గానే పనిచేస్తాయి. అయితే దీంట్లో వెన్ x is much greater than r, when x is much greater than r, rని మనం మర్చిపోవచ్చు. సారీ, x is much smaller than r, బట్ అంత కండిషన్ రాదు. ఇది మాత్రం ఇలా యాజ్ ఇట్ ఈస్ గానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్ గానే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే, నౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ రింగ్.
ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్. సెంటర్ ఆఫ్ ది రింగ్ అంటే ఏంటి, ఈ P అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అంటే x 0 అయిపోయింది, x 0 పెట్టేయండి, r³ r². సో B ఫార్ములా ఎంత వస్తుంది అంటే μ0ni/2r. చూసుకోండి, x 0 పెట్టేసి చూసుకోండి, μ0ni/2r. ఒకవేళ ప్రాబ్లంలో నంబర్ ఆఫ్ టర్న్స్ మెన్షన్ చెయ్యలేదు, అప్పుడు n = 1 తీసుకుంటాము. ఓకే, సో నంబర్ ఆఫ్ టర్న్స్ మెన్షన్ చేస్తే n వాల్యూ రాస్తారు. లేదు ప్రాబ్లంలో అసలు ఏం మెన్షన్ చేయలేదంటే సింగిల్ లూప్ అనమాట. సింగిల్ లూప్ అంటే n = 1 పెట్టేసుకుంటే సరిపోతుంది. బట్ ఎస్, ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి బాగానే వస్తాయి, బాగా వస్తాయి. చెప్పాను కదా, బయోట్-సావర్ట్స్ లాలో ప్రాబ్లమ్స్ అంటేనే వాటి అప్లికేషన్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. బయోట్-సావర్ట్స్ లా అప్లికేషన్సే ప్రాబ్లమ్స్. సో ఈ రెండు అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చే రీజియన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ కరెంట్ I at a point P located x distance from the center. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఫార్ములా. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది రింగ్. ఇక్కడ రింగే కాదు, సర్కిల్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కి కూడా ఇదే ఫార్ములా వాడతాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఈ ఫార్ములా మైండ్లోకి వచ్చేయాలి. ఓకే, ఖచ్చితంగా మైండ్లోకి వచ్చేయాలి. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్లే ముందు ఒకసారి μ0 గురించి ఆలోచిద్దాం. μ0 అంటే ఏంటి అంటే అబ్సల్యూట్ పర్మియబిలిటీ. ε0 గుర్తుందా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ε0 అబ్సల్యూట్ పర్మిటివిటీ అని చెప్పాను కదా, ఇది అబ్సల్యూట్ పర్మియబిలిటీ. అంటే ఒక మీడియం ఉంది, ఇప్పుడు ఇక్కడ నా చుట్టూ ఒక మీడియం, ఎయిర్ మీడియం ఉంది. ఈ మీడియంలో నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పంపించినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, జస్ట్ కలెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ నేను ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మీడియం ఏదైతే ఉందో ఎయిర్ మీడియం, అది దాని ద్వారా ఎన్ని ఫీల్డ్ లైన్స్ని పర్మిట్ చేస్తుంది. ఎయిర్ ఎంత బాగా పర్మిట్ చేస్తుందో ప్లాస్టిక్ కూడా అంతే బాగా పర్మిట్ చేయాలని రూల్ ఉందా? లేదు. గ్లాస్ అంతే బాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని పర్మిట్ చేయాలనుందా? లేదు. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని దాని ద్వారా వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. సో దానినే మనము పర్మియబిలిటీ అంటాం. సో ఇప్పుడు అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటే ఏంటి, ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, వాక్యూమ్లో కానీ ఎయిర్లో కానీ క్యాలిక్యులేట్ చేస్తే దానిని అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటారు. కానీ ఇన్ ఎనీ అదర్ మీడియం, మరి వేరే ఏదైనా మీడియం, అస్తమాను వాక్యూమ్ ఉండాలని లేదు కదా, ఇన్ ఎనీ అదర్ మీడియం, ఇన్ ఎనీ అదర్ మీడియంలోకి వచ్చేటప్పటికి, అంటే ఎయిర్ ఆర్ వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా మీడియంలో పెట్టినప్పుడు మ్యూ అంటారు పర్మియబిలిటీ ఆఫ్ మీడియం. పర్మియబిలిటీ ఆఫ్ మీడియం, పర్మియబిలిటీ ఆఫ్ మీడియం. అయితే ఈ రెండిటికి రిలేషన్ కూడా ఉంది. ఈ రెండిటికి రిలేషన్ ఏంటి అంటే K = μ/μ0. దీనినే μr రిలేటివ్ పర్మియబిలిటీ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. K అనేది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అక్కడ గుర్తుందా, K = ε/ε0 ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రాసుకున్నాం. సేమ్ అలాగే K = μ/μ0. దీనినే రిలేటివ్ పర్మియబిలిటీ అని కూడా అంటారు. కొంచెం మైండ్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. అయితే మ్యూకి వాల్యూ గుర్తుపెట్టుకోండి, μ0 = 4π × 10⁻⁻7 H/m². బట్ యూనిట్స్ పక్కన పెట్టేసేయండి, ప్రస్తుతానికి మనకి అంత అవసరం లేదు. బట్ వాల్యూ అయితే బాగా 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 మైండ్లో పెడేసేయాలి. ఎలా అయితే 1/4πε0 = 9 × 10⁻9 మైండ్లో ఉందా? 1/4πε0 9 × 10⁻9. అది ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనము μ0/4π వాడతాం. ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడేది ఏంటి అంటే μ0/4π = 10⁻⁻7. μ0/4π = 10⁻⁻7 మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంతే. ఓకే,
సో ఇదమ్మా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్స్. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చదువుతున్నాం ఏమన్నా మైండ్లో గుర్తుందా? అప్లికేషన్స్ ఆఫ్ బయోట్-సావర్ట్స్ లా. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ అప్లికేషన్లో ఏంటి అంటే 2 కరెంట్ క్యారీయింగ్ వైర్స్, ఇందులో I1 అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది, ఇంకొక రింగ్, ఇంకొక కండక్టర్, వేరొక కండక్టర్ ఇలా ప్లేస్ చేశారు, దీంట్లో I2 అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో కరెంట్ వల్ల B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది, దీంట్లో కరెంట్ వల్ల B2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యింది అనుకుంటే, ఈ రెండిటికి యాక్సెస్ చూడండి, దీని యాక్సెస్ ఇలా ఉంది, దీని యాక్సెస్ ఇలా ఉంది, రెండిటికి మధ్యలో యాంగిల్ తీటా ఉంది అనుకుంటే, ఇప్పుడు రిజల్టాంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే వెరీ సింపుల్, బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎప్పుడైతే 2 వెక్టార్స్ కొంత యాంగిల్తో సెపరేట్ అయి ఉన్నాయో వాటి రిజల్టాంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? పారలెలోగ్రామ్ లా, √a² + b² + 2ab cos θ. సేమ్ ఇక్కడ కూడా b1² + b2² + 2b1 b2 cos θ. If they are perpendicular to each other, perpendicular theta 90 degrees, cos 90 0. So b net is equal to simple ga √b1² + b2². खेल खत्म दुकान बंद. क्लियर? ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక అప్లికేషన్, వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at a point. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at a point due to straight current carrying conductor. కండక్టర్ స్పెల్లింగ్ పోయింది, కండక్టర్. మరి డ్రైవర్ ఎవరు? డ్రైవర్ ఏం లేదు, మన స్ట్రెస్సే డ్రైవర్. ఎనీవేస్, సో ఇప్పటిదాకా ఏం చూసాము, ఇప్పుడు ఏం చూడబోతున్నాము? ఇప్పటిదాకా మనము సర్క్యులర్, కర్వ్డ్ వాటికి చూసాము, ఇప్పుడు స్ట్రైట్లో చూడబోతున్నాం. అయితే సర్క్యులర్, కర్వ్డ్ చూసేటప్పుడు ఇంకొకటి చెప్పేస్తాను ఇక్కడే. ఇంకొకటి ఏంటి అంటే ఆర్క్ షేప్డ్ కూడా చూద్దామా? ఎనీవేస్ తర్వాత చెప్తానండి. బెటర్ ఫినిష్ చేస్తే బెటర్ కదా, ఇక్కడే చూసేద్దాం, ప్లేస్ లేదా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ కాదు, ఒక చిన్న అనాలిసిస్. సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్లో కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైరెక్షన్ అనాలిసిస్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇందులో ఒకవేళ కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇందులో కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. దీంట్లో కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్, దీంట్లో కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ పోల్ క్రియేట్ అవుతుంది అని అడుగుతారనమాట. నార్త్ పోల్ క్రియేట్ అవుతుందా, సౌత్ పోల్ క్రియేట్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది. మీకు ఎలా తెలిసింది మేడం? ఎలాగంటే చూడండి, ఫస్ట్ ఎస్ గీసుకోండి, ఆ ఎస్ ఓపెన్ ఎండ్స్ దగ్గర ఆరో మార్క్స్ పెట్టుకోండి. ఎన్ గీసుకోండి, ఎన్ ఓపెన్ ఎండ్స్ దగ్గర ఆరో మార్క్ పెట్టుకోండి. చూడండి ఇలా తిరుగుతోందా కరెంట్ క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి ఇలా తిరుగుతోంది, ఆరో మార్క్స్ ఎలా ఇండికేట్ చేస్తున్నాయి? యాంటీ క్లాక్ వైజ్. ఇదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎనీవేస్, స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి వచ్చేద్దాము. ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్, బికాస్ వీటి కాంబినేషన్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఫార్ములా నేర్చుకుందాం. సో స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుందాం. ఇదొక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, దీనిలో I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దీని నుంచి ఒక R డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో P అనే పాయింట్ R డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక ఎండ్ నుంచి, ఫ్రీ ఎండ్స్ నుంచి 2 గీతలు గీస్తాం P దగ్గరికి.
ఒక ఎండ్ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తే రెండో యాంగిల్ బీటా అనుకుందాం. ఓకే, సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే B ఇజ్ ఈక్వల్ టు μ0/4π I/r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకెక్కడి నుంచి అప్లికేషన్స్ వస్తాయి చూసుకోండి, సూపర్గా ఉంటాయి, బాగుంటాయి, ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ ఎండ్స్ AB అనుకుందాం. ఇదొక ఎండ్ A, ఇదొక ఎండ్ B. వైర్ యొక్క ఒక ఎండ్ A, ఒక ఎండ్ B అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్, దీంట్లో ఫస్ట్ అప్లికేషన్ ఏదైనా ఒక ఎండ్ ఇన్ఫినిటీ, ఒక ఎండ్ ఫైనైట్ అనుకుందాం, లేదా ఇన్ఫైనైట్ వైర్ తీసుకుందాం. బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ వైర్. బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్ వైర్ అంటే ఏంటి? వైర్ని ఇలా డ్రా చేస్తే గనక ఇన్ఫైనైట్ సైడ్ అంటాం. డాట్స్ పెట్టారు అంటే అది ఇన్ఫినిటీ లెంత్. డాట్స్ పెట్టారు అంటే ఖచ్చితంగా ఇన్ఫినిటీ లెంత్. దాని నుంచి ఆర్ డిస్టెన్స్లో P అనే పాయింట్ దగ్గర ఎప్పుడైతే లెంత్ ఇన్ఫినిటీ అయిపోయిందో, ఆల్ఫా సైడ్ ఇన్ఫినిటీ అయిపోయింది, బీటా సైడ్ కూడా ఇన్ఫినిటీ అయిపోయింది. సో ఈ కేసులో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు 90 degrees కన్సిడర్ చేయాలి. ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే చూడండి ఇది ఇలా వెళ్తూ 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 ఉంటుంది. సో 90 degrees అయిపోతుంది అనమాట. సో బోత్ సైడ్స్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు 90 degrees. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏమైంది? సైన్ 90 1. సో 1 + 1 2, 2 క్యాన్సిల్ అయ్యి μ0I/2πr వచ్చిందా లేదా? μ0I/2πr ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫైనైట్ వైర్. ఇప్పుడు అలా కాకుండా ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే సెమీ ఇన్ఫైనైట్ వైర్. సెమీ ఇన్ఫైనైట్ వైర్ అంటే ఒక సైడ్ ఇన్ఫినిటీ, రెండో సైడ్ డాట్లు పెట్టలేదు అంటే ఇన్ఫినిటీ కాదు. ఇప్పుడు ఏం చేసాము అంటే ఈ P అనే పాయింట్ని ఒక సైడ్కి షిఫ్ట్ చేసాం. ఇక్కడికి వచ్చింది P అనే పాయింట్ ఆర్ డిస్టెన్స్లో ఉంది, కరెక్ట్గా ఒక సైడ్కి షిఫ్ట్ చేస్తామన్నమాట. సో ఇలాంటప్పుడు ఎలా రాసుకోవాలి అంటే ఆల్ఫా సైడ్ ఇన్ఫినిటీ ఉంది, బీటా సైడ్ ఏం రాసుకోవాలి చూడండి. ఆల్ఫా సైడ్ ఇన్ఫినిటీ కాబట్టి ఆల్ఫా వాల్యూ 90 degrees. మరి బీటా వాల్యూ ఏమైంది? ఇలా ఉండేది ఇలా వచ్చేసింది అంటే బీటా వాల్యూ 0 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ P ఇలా వచ్చేసింది అంటే బీటా వాల్యూ 0. ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా, బీటా వాల్యూ 0. సో బీటా 0, సైన్ 90 1 అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏమొచ్చిందమ్మా? μ0/4π I/r. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా. సో ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇదే రివర్స్ చేసామనుకోండి, బీటా ఇన్ఫినిటీ చేస్తే ఆల్ఫా 0 అవుతుంది. సో ఎలా అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్లో ఎలా తీసుకుంటున్నాము అంటే when the point P is along the length of the line, chart or conductor. వీటిలో కరెంట్ వెళ్తుంది మర్చిపోకండి, ఇవన్నీ కరెంట్ ఉంటుంది దీంట్లో. when point P is along the length of conductor. When point P is along the length of the conductor. Point P అనేది కండక్టర్ లెంత్ మీదే ఉంది. సో ఇది మన కండక్టర్. డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుందాము. సో ఇప్పుడు పాయింట్ P ఎక్కడ లై అవుతోంది అంటే ఇక్కడ ఉంది పాయింట్ P. ఈ కేసులో ఇక్కడ ఉంది పాయింట్ P. ఈ కేసులో పాయింట్ Pని ఇక్కడ ప్లేస్ చేశాను. అన్ని r డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. సో పాయింట్ P whenever it lies along the length of the conductor, P అనే పాయింట్ along the length of the conductor ఉన్నప్పుడు magnetic field 0. Very important conclusion. Whenever the point P is along the length of the conductor, the magnetic field is 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ డైరెక్ట్ అనాలిసిస్ షార్ట్ కట్ మెథడ్ అనమాట. ఇది ఇవన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ మనం డెవలప్ చేసి పెట్టుకుంటున్నాము ప్రాబ్లమ్స్ అడిగే రీజియన్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ బయోట్-సావర్ట్స్ లా. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ బయోట్-సావర్ట్స్ లా ఏంటి అంటే magnetic field due to an arc shaped conductor
magnetic field due to an arc shaped conductor at its center. ఓకే, ఒక ఆర్క్ షేప్డ్ కండక్టర్ ఉంది. ఆర్క్ షేప్డ్ అంటే ఎనీ ఆర్క్, దాని లోపల కరెంట్ ఐ వెళ్తోంది. దాని సెంటర్ దగ్గర, ఓ దగ్గర, దాని సెంటర్ దగ్గర ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఆర్క్ అంటే ఖచ్చితంగా దీనికి ఒక రేడియస్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఆర్క్ సెంటర్ దగ్గర మేక్ చేసే యాంగిల్ తీటా అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే B is equal to μ0/4 I/r ఇంటూ తీటా. ఇక్కడ ఖచ్చితంగా తీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్. తీటా మస్ట్ బీ ఇన్ రేడియన్స్. నేను బాక్సులు పెడుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవాలి, అది చాలా 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 వాల్యుబుల్, ఇంపార్టెంట్, మైండ్లో పెట్టేసుకోవాల్సిన విషయం అనమాట. సో ఇప్పటిదాకా ఇవన్నీ నేర్చుకుంటే ఇప్పుడు వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది చెప్తాను చూడండి. నేను ప్రాబ్లమ్స్ను కూడా యూజువల్గా అప్లికేషన్స్ అనే రాస్తాను, బట్ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ప్రాబ్లమ్స్లోకే వస్తాయి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక స్క్వేర్ ఉంది. కన్సిడర్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ. కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా ఫ్లో అవుతుంది. కరెక్ట్గా దాని సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. పి అనే పాయింట్ సెంటర్ దగ్గర ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి తెలిసిన ఫార్ములా స్ట్రెయిట్ లైన్ గురించి తెలుసు. స్క్వేర్లో ఎన్ని స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ స్ట్రెయిట్ లైన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా μ0/4 I/r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఏమైనా వెలిగిందా? 4 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేశాను. సరే, ఇప్పుడు ఐ ఏంటి, ఆర్ ఏంటి, ఆల్ఫా ఏంటి, బీటా ఏంటి తెలిసిపోయిందా? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. పి అనే పాయింట్ దగ్గర ఫస్ట్ ఒక లైన్ తీసుకుందాం. ఈ స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేశాను. దీనికి ఇలా గీత గీస్తే, ఇలా ఒక లైన్ గీస్తే ఇది ఆల్ఫా, ఇది బీటా, రైట్? స్క్వేర్ కాబట్టి ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు బీటా ఇజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకోవచ్చా లేదా? స్క్వేర్ కాబట్టి మొత్తం యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 45 డిగ్రీస్ అయిపోయింది. ఆర్ అంటే ఏంటి మరి? ఆర్ అంటే సైడ్ ఏ తీసుకోవచ్చా? సైడ్ ఏ ఆర్గా కన్సిడర్ చేయొచ్చా? కాదు. ఆర్ అంటే ఏంటి? కరెంట్ క్యారింగ్ వైర్ నుంచి పాయింట్ పి ఎంత డిస్టెన్స్లో ఉంది అది కదా ఆర్. అంటే మన ఆర్ ఎక్కడుంది చూడండి, సరిగ్గా చూడండి. ఇది మన ఆర్. ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఆర్. మరి ఆ డిస్టెన్స్ ఎలా వస్తుంది చూడండి. పి అనే పాయింట్ కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది లెంత్లో ఉంది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/2గా తీసుకోవచ్చు కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/2. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ μ0/4 I/a/2 ఇంటూ సైన్ 45 ప్లస్ సైన్ 45. ఓకే, సైన్ 45 ఈజ్ 1/√2. 1/√2 ప్లస్ 1/√2 2/√2 అంటే √2 అయింది. 2√2 మల్టిప్లై చేస్తే 8√2 ఇంటూ μ0/4 I/a. ఇది మనకి మిగిలింది. చూసారా ఎంత షార్ట్ కట్ ఫార్ములా వచ్చిందో? సో ఇక్కడ నుంచి స్క్వేర్ చూస్తే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనం ట్రయాంగిల్కి కూడా చేయొచ్చు, పెంటగాన్కి చెయ్యొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇన్ కేస్ ఆఫ్ పెంటగాన్. సో ఒకసారి ట్రయాంగిల్ చూద్దాం. నెక్స్ట్ అప్లికేషన్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాము. కరెక్ట్గా దాని సెంట్రాయిడ్ దగ్గర, దీంట్లో కూడా కరెంట్ ఐ వెళ్తోంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సైడ్ ఏ. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఏ. ఇక్కడ పి అనే పాయింట్ ఉంది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఇక్కడ కూడా ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి? 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా ఏంటి అంటే ఇలా లైన్ గీసుకుని ఇలా గీసాము అనుకోండి, ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? 60 డిగ్రీసా కాదా ఇక్కడ? సో μ0/4 I/r అనేది ఏమవుతుంది? ఈ కేసులో r అనేది ఏమవుతుంది తెలుసా మీకు?
I/r ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఎనీవేస్ ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి అంటే a/2√3. ఇది కంప్లీట్ మ్యాథమెటిక్స్. ద సైడ్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్, సైడ్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ a/2√3, వర్టిసెస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ a/√3. తెలుసా? ఇది ఓన్లీ ప్యూర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కానే కాదు. సో ఆర్ ఎంత తీసుకోవాలి? a/2√3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటారు? 60 degrees. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బి వాల్యూ ఎంత వస్తుంది అంటే, మీకు బి వాల్యూ ఎంత వస్తుంది అంటే 18 ఇంటూ μ0/4π I/a. ఓకే, సేమ్ వే పెంటగాన్ కూడా రాసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాను పెంటగాన్కి. నెక్స్ట్ అప్లికేషన్ పెంటగాన్, హెక్సగాన్ తీసుకుందాం. ఓకే, ఇది హెక్సగాన్ కదా, ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. హెక్సాగాన్ కదా, 1 2 3 4 5 6. ఎస్, హెక్సాగాన్. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి 4√3 ఇంటూ μ0/4π I/a. దీని సైడ్ ఏ. ఓకే, సో ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చూసుకోండి. ఈ మోడల్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ అప్లికేషన్ చెప్తాను చూడండి. ఇంకో 2-3 అప్లికేషన్స్ చేద్దాం. ఇవే బయోట్ సేవర్స్లో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామో దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను. ఇప్పటిదాకా నేర్చుకున్న బయోట్ సేవర్స్ల మీద ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, మన దగ్గర ఒక స్క్వేర్ లూప్ ఉంది. ఓకే, సరే, మన దగ్గర ఒక స్క్వేర్ లూప్ ఉంది. దీనిలో ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా ఫ్లో అవుతోంది అనుకోండి. దీని సైడ్ ఏ, దీని సైడ్ ఏ. దీనికి ఒక బి డిస్టెన్స్లో, దీనికి ఒక బి డిస్టెన్స్లో ఒక కరెంట్ క్యారియింగ్ వైర్ని ప్లేస్ చేసాము. దీంట్లో కూడా ఐ కరెంట్ అనుకోవచ్చు, లేదా I1 I2 అయినా తీసుకోవచ్చు. ఓకే, I1 I2 కరెంట్ అనుకోండి, పర్లేదు. ఐ సేమ్ తీసుకోవచ్చు, వేరు కరెంట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే అన్ని స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ వైర్స్ కదా. సో దీనికి కొంత డిస్టెన్స్లో మనకి కరెంట్ ఫ్లో అవుతోంది. వేరొక కరెంట్ క్యారియింగ్ కండక్టర్, స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ తీసుకున్నాము. సో ఇలా తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా తెలుసుకోవాలి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను రెండిట్లోనూ సేమ్ కరెంట్ తీసుకుని చెప్తాను. ఓకే, సో ఇలాంటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సైడ్ పేర్లు పెడదాం. ABCD అనుకుంటే లెంత్ AB, లెంత్ CD ఈ కరెంట్ క్యారియింగ్ వైర్కి ప్యారలల్గా ఉన్నాయి. లెంత్ BCAD పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు దే విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్. అవి రెండు కూడా ఎలాంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వవు. ఇక్కడ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాం. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి కదా, ఆ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో టోటల్ ఫోర్స్కి ఫార్ములా ఏమవుతుంది అంటే ఇప్పుడు μ0/2π I/a. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ కదా, ఈ రెండు వైర్స్ మధ్యలో ఫోర్స్ ఉంది. అలాగే ఈ రెండు వైర్స్ మధ్యలో కూడా ఫోర్స్ ఉంది. ఫస్ట్ ఏబికి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోర్స్ డ్యూ టు ఏబి, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? బి. అలాగే ఫోర్స్ డ్యూ టు సిడి μ0/2π I/సిడికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే ఏ ప్లస్ బి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కదా, సో ఏ ప్లస్ బి. ఇప్పుడు ఎఫ్ నెట్ కావాలి. ఎఫ్ నెట్ కావాలి అంటే F1 ప్లస్ F2 చేయాలా, F1 మైనస్ F2 చేయాలా ఆలోచించాలి. బికాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీస్. ఎస్, ఇప్పుడు ఇందులో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది. దీంట్లో చూడండి కరెంట్ డైరెక్షన్ రివర్స్లో ఉంది. సో దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్స్లో ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ టు డూ, ఇది FAB కదా, FAB మైనస్ FCD చెయ్యాలి. మైనస్ ఎందుకు చేయాలి అర్థమైందా? కరెంట్ డైరెక్షన్ రివర్స్. కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా రివర్స్. సో రివర్స్లో ఉన్నప్పుడు మైనస్ చెయ్యాలి. సరే,
ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, మంచి మంచి డిజైన్స్ ఒకటి గీస్తాను చూడండి, చాలా బాగుంటాయి. సూపర్ అప్లికేషన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కూడా. ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక ఓకే, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదామా? వీటన్నిటిలో ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్స్ అన్నీ ఒక మోడల్లో ఉంటాయి. వీటన్నిటికీ క్వశ్చన్ ఏంటి అంటే వాటి సెంటర్ ఆరిజిన్ ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో వెళ్ళే కరెంట్ వల్ల, ఇదొక వైర్ని ఇలా బెండ్ చేశారు, అందులో వెళ్ళే కరెంట్ వల్ల ఓ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్నీ ఇంకా అవే క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ చెప్పక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇలాంటి మోడల్ చూసారో స్టెప్ నెంబర్ 1, డివైడ్ ద పార్ట్స్. సో ఇందులో 2 స్ట్రైట్ లైన్ పార్ట్స్ ఉన్నాయి, ఒక కర్వ్డ్ పాత్ ఉంది. సో 1, 2, 3. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ O ఈజ్ ఈక్వల్ టు, బార్లు పెట్టుకోవాలి, B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్. ఓకే, సో B1 బార్, B2 బార్, B3 బార్ ఏంటి చూద్దాం. B1 బార్ ఈజ్ ఈక్వల్ టు B1 స్ట్రైట్ లైన్, ఇదొక ఇన్ఫినిటీ వైర్. ఓకే, స్ట్రైట్ లైన్, పాయింట్ ఎక్కడుంది? అలాంగ్ ద లెంత్. When point is along the length of straight wire, magnetic field 0. Similarly, B3 కూడా చూసుకోండి. B3 కూడా the point is lying along the length of the wire. When point is along the length of the wire, magnetic field is 0. సో ఈ 2 అయిపోయాయి. నెక్స్ట్ B2 చూద్దాం. B2 బార్ ఇజ్ ఈక్వల్ టు, ఆర్క్ షేప్లో ఉంది. ఆర్క్ షేప్, అది కూడా సెమీ సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి తీటా వాల్యూ పై తీసుకుంటాం. ఆర్క్ షేప్కి ఫార్ములా ఏంటి? μ0/4π I/r. I/r అంటే దీని రేడియస్ r తీసుకుందాము. I/r ఇంటూ పై. అయితే బార్ పెట్టాము అంటే డైరెక్షన్. ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉండడం వల్ల ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో కరెంట్ సర్క్యులర్ షేప్లో వెళ్తోంది కాబట్టి ఇది కరెంట్ అనుకుంటే థంబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్తుంది. సో చూడండి, ఇలా తిప్పితే థంబ్ ఎటు వెళ్తోంది? ఇంటూ ద ప్లేన్ వెళ్తోంది. సో ఇంటూ ద ప్లేన్ అంటే ఈ డైరెక్షన్ పెట్టుకుంటాం. బార్ పెడితే ఖచ్చితంగా డైరెక్షన్ పెట్టాల్సిందే. ఈ మోడల్స్ జాగ్రత్తగా చూడండి, 2-3 చెప్తాను, అర్థమైపోతుంది. పైనే పైకో మార్ దియా. సో B2 బార్ ఇజ్ ఈక్వల్ టు μ0I/4r, డైరెక్షన్ ఎటువైపు? ఇంటూ ద ప్లేన్. ఇప్పుడు ఏం చేయాలి? B కదా, B at O కావాలి. సో B at O ఫార్ములా ఏమైంది? ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, ఇది ఒకటే మిగిలింది. μ0I/4r డైరెక్షన్ ఇంటూ ద ప్లేన్. ఏమైనా అర్థమైందా? ఇలాంటిదే ఇంకొక అప్లికేషన్ చెప్తాను చూడండి. నెక్స్ట్ అప్లికేషన్, ఇప్పుడు కరెంట్ క్యారీయింగ్ వైర్ ఇలా ఉంది. ఇన్ఫినిటీ, ఇది సెంటర్ O. కరెంట్ I ఇలా ఎంటర్ అయ్యి అదే అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇలా బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు కూడా ఏం చేయాలి? O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. O దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. 1, 2, 3. సో ఇక్కడ B at O కావాలి అంటే B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్. B1 ఏంటి, B2 ఏంటి, B3 ఏంటి రాసుకుంటే ప్రాబ్లం అయిపోయినట్లే. B1 ఇజ్ ఈక్వల్ టు, B1 ఇజ్ ఈక్వల్ టు, B1కి చూడండి అలాంగ్ ద లెంత్ ఉంది. సో 0. పాయింట్ when it lies along the length, magnetic field is 0. నెక్స్ట్ B2కి వద్దాం. B2కి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంది? 3/4 సర్కిల్లో ఉంది. 3/4 సర్కిల్ అంటే 3/4 సర్కిల్ అంటే తీటా వాల్యూ ఎంత? 3π/2. 3/4 సర్కిల్ అంటే తీటా వాల్యూ ఎంతమ్మా? 3π/2. తీటా వాల్యూ 3π/2. సో B2 బార్ ఇజ్ ఈక్వల్ టు 3π/2 కాబట్టి B2కి ఫార్ములా ఏం రావాలి? μ0/4π, దీని రేడియస్ r అనుకుందాము, I/r ఇంటూ 3π/2. మరి డైరెక్షన్ ఎటు ఉంది? డైరెక్షన్ ఎటువైపు రాయాలి?
కరెంట్ ఇలా తిరుగుతోంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. కరెంట్ ఇలా తిరుగుతోంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో ఇంటూ సింబల్ వేసేసుకోవడమే, అయిపోయింది. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? పై క్యాన్సిల్ అయింది కాబట్టి B2 బార్ ఇజ్ ఈక్వల్ టు 3μ0I బై 4 2s are 8R. డైరెక్షన్ ఎటు ఉంది? ఇన్ టు ద ప్లేన్ ఉంది. నెక్స్ట్ B3 క్యాలిక్యులేట్ చేద్దాం. B3 బార్ 0 అవుతుందా? అవ్వదు. బికాస్ చూడండి అలాంగ్ ద లెంత్ లేదు, పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఇక్కడ ఏం అప్లై చేయాలి? ఆల్ఫా 90 degrees, బీటా 0 అప్లై చేయాలి. ఆల్ఫా 90 degrees, బీటా 0 ఈ కేసు అప్లై చేయాలి. ఓకే, మీకు ప్రీవియస్గా నేను చెప్పిన అప్లికేషన్ అర్థమైతే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫార్ములా ఏం రాయాలి? μ0/4π I/R ఇంటూ sin 90 degrees ప్లస్ sin 0 degrees. sin 0 0, sin 90 1, అంటే ఆన్సర్ ఏమైంది? μ0/4π I/R B3 బార్. కానీ డైరెక్షన్ ఎటువైపు? డైరెక్షన్ ఎటు చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ స్ట్రైట్ గా ఉంది. ఓ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఫింగర్స్ ఎలా వస్తున్నాయి? కరెంట్ థంబ్ పెడితే నా ఫింగర్స్ ఓ దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా కర్ల్ అవుతున్నాయి? బయటకు వస్తున్నాయి. సో అవుట్వర్డ్ అంటే డాట్ పెట్టుకోవాలి. అవుట్వర్డ్ అంటే డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 0, దీనికేమో ఇంటూ సింబల్ ఉంది, దీనికి డాట్ సింబల్ ఉంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. ఓకే, ఇది ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్, ఇది అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్. సో రెండింటిని యాడ్ చేస్తే, ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇది 0, ఇది ప్లస్ అయితే ఇది మైనస్, ఇది మైనస్ అయితే ఇది ప్లస్. బికాజ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇదంతా 3 + 3μ0I/8R పాజిటివ్ తీసుకుంటే మైనస్ μ0I/4πR. ఇది మన ఆన్సర్. ఏమైనా అర్థమైందా? ఇలా ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ చెప్తాను. దీంట్లోదే చూడండి, రకరకాల అప్లికేషన్స్ చేయొచ్చు. ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే, మన దగ్గర ఒక 3/4 సర్కిల్ ఉంది, 1/4 సర్కిల్. ఇది 3/4, ఇది 1/4. ఓకే, దీని రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R లేదా R1 R2 అనుకుందాం, R1. దీని రేడియస్ వచ్చేసి R2. ఇప్పుడు O అనే పాయింట్ దగ్గర దీంట్లో కరెంట్ డైరెక్షన్ రాసుకుందాము. కరెంట్ ఇలా వెళ్తుంది, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. అదే సేమ్ కరెంట్ తిరుగుతూ 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 వచ్చింది, ఇలా తిరిగింది. ఇదంతా సేమ్ కరెంట్ తిరుగుతోంది. ఇప్పుడు O దగ్గర ఈ మొత్తం సెటప్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. మళ్ళీ ఏం చేయాలి? పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 4. 2 స్ట్రైట్ లైన్లు ఉన్నాయి, 2 కర్వ్డ్ పార్ట్స్ ఆర్క్ షేప్ ఉన్నాయి. ఒక ఆర్క్ షేప్ 3/4 ఉంటుంది, ఇంకొక ఆర్క్ షేప్ 1/4. యూజువల్గా అలాగే ఉంటుంది. ప్రాబ్లంలో ఏం మెన్షన్ చేయలేదు అంటే మీరు అలాగే తీసుకోండి. ఓకే, సో ఒకటి 3/4, ఇంకొకటి 1/4 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే B at O కావాలి. సో B1 బార్ ప్లస్ B2 బార్ ప్లస్ B3 బార్ ప్లస్ B4 బార్. ఓకే, ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ చూసేద్దాం. B1 B3 అనేవి స్ట్రైట్ లైన్స్ వల్ల. ఇప్పుడు మీరు దీన్ని ఈ స్ట్రైట్ లైన్ అబ్జర్వ్ చేస్తే అలాంగ్ ద లెంత్ ఉందా లేదా? ఈ వైర్కి ఈ O అనే పాయింట్ అలాంగ్ ద లెంత్ ఉంది, ఈ వైర్ కూడా O అనే పాయింట్ అలాంగ్ ద లెంత్ ఉంది. దేర్ఫోర్ B1 = B3 = 0 అయిపోయింది. B1 B3 0 అయిపోయాయి. ఇంకా మిగిలింది B4 B2 ఫైండ్ అవుట్ చేయాలి. సరే, B2కి రాసుకుందాం. ఆర్క్ షేప్ కదా, ఆర్క్ షేప్ 3/4 ఉంది అంటే తీటా వాల్యూ ఎంత తీసుకోవాలి? 3π/2. 1/4 ఉంది అంటే తీటా వాల్యూ ఎంత తీసుకోవాలి? 1/4 ఉంది అంటే తీటా వాల్యూ ఎంత తీసుకోవాలి? చెప్తారా ఎవరైనా?
సరే B2 చూద్దాం ఫస్ట్. B2 ఫార్ములా ఏం రాసుకోవాలి? ఆర్క్ షేప్ అంటే μ0/4π. ఎలా తెలుస్తాయి 3/4కి? ఇవన్నీ మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సరే ఇక్కడ చెప్తాను చూడండి. θ = 180 degrees గుర్తుపెట్టుకోండి. θ = 180 degrees ఉన్నప్పుడు రేడియన్స్లో పై, సరే θ పక్కన పెట్టండి, 180 degrees పై, ఓకే, 180 degrees పై రేడియన్స్. అప్పుడు 1/4 ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 90 degrees కదా. 90 degrees ఏమవుతుంది? π/2. 270 degrees ఏమవుతుంది? 270 degrees ఏమవుతుంది? 3π/2. ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తాయి. ఓకే, సో ఆల్రెడీ రేడియన్స్ అయితే మీకు తెలిసి ఉండాలి, మ్యాథ్స్లో కూడా నేర్చుకుని ఉంటారు అనుకుంటున్నాను రేడియన్స్ కన్వర్ట్ చేయడము. ఎనీవే, సో μ0/4π I/3/4 కదా మనం చేస్తున్నాము. దీని రేడియస్ R1 ఇంటూ వాల్యూ ఎంత? 3π/2. సో పై క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం అవ్వట్లేదు. సో B2 బార్ = ఏమేమి మిగిలాయి? 3μ0I/4 2s are 8 R1. అయితే B2 బార్ ఏ డైరెక్షన్లో ఉంది తెలుసుకోవాలి. కరెంట్ ఇలా తిరుగుతోంది కదా, కరెంట్ ఇలా తిరుగుతున్నప్పుడు థంబ్ లోపలికి వెళ్తోంది. సో డైరెక్షన్ ఇంటూ ద ప్లేన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి? B4 బార్. సో B4 బార్ = μ0/4π I/ దీని రేడియస్ ఎంత? క్యాపిటల్ R2 రాసుకుందాం. దీని రేడియస్ ఎంత? R2. దీని యాంగిల్ ఎంత మేక్ చేస్తోంది? 90 degrees. సో π/2. ఓకే, π/2. దీని డైరెక్షన్ ఎటువైపు చూడండి. దీని డైరెక్షన్ ఎలా తెలుస్తుంది మనకి? కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తోంది. సో సేమ్ డైరెక్షన్లో వెళ్తోంది కాబట్టి కరెంట్ దీని డైరెక్షన్ కూడా ఇంటూ ద ప్లేనే వస్తుంది మీకు చూడండి. సో కరెంట్ ఇలా వెళ్తోంది, థంబ్ లోపలికి వెళ్ళింది అంటే దీనికి కూడా డైరెక్షన్ ఇంటూ ద ప్లేన్ వస్తుంది. సో రాసేయండి. పై క్యాన్సిల్, μ0I/8R2 ఇంటూ సింబల్ పెట్టుకోవాలి B4. అంతే, అయిపోయింది. ఇంకా మొత్తం అన్నీ యాడ్ చేయడమే కదా. ఎనీవే B1 B3 0 అయిపోయాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ O = ఇది ఇంటూ సింబల్, ఇది ఇంటూ సింబల్, అంటే రెండు ఇంటూ ద ప్లేన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేయచ్చు. సో సింపుల్గా B2 బార్ ప్లస్ B4 బార్ రెండింటిని యాడ్ చేసేయడమే. సో ఇదంతా 3μ0I/8R1 ప్లస్ μ0I/8R2 రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో B at O = కామన్ తీయండి. μ0I/8R8 కామన్ తీసేస్తే μ0I/8 మాత్రమే కామన్ తీయాలి, R తీయకూడదు. ఇప్పుడు ఇదేంటి అని అనుకుంటారు మళ్ళీ, నేనేదో తప్పులు రాసిస్తూ ఉంటాను అలాగా. సో μ0I/8 కామన్ తీస్తే 3/R1 ప్లస్ 1/R2 ఇంటూ ద ప్లేన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్, ఈ మోడల్స్ ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి అంటే ప్రాబ్లమ్స్, ఎవరి అప్లికేషన్స్, బయోట్ సేవర్ట్స్లా వాడి చేసే ప్రాబ్లమ్స్. క్లియర్? ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్ ఉంది. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్కి వెళ్ళే ముందు ఇంకొక చిన్న అప్లికేషన్ ఏంటి అంటే ఫోర్స్, హౌ టు క్యాలిక్యులేట్. హెడ్డింగ్కి వేరే కలర్ వాడదామా? ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కండక్టర్స్. కండక్టర్స్ అన్నాము అంటే వాటిలో కరెంట్ ఫ్లో అవుతోంది అని అర్థం. సో టూ ప్యారలల్ కండక్టర్స్ని కన్సిడర్ చేస్తే మన దగ్గర రెండు ప్యారలల్ కండక్టర్స్ ఉన్నాయి. ఒక దానిలో నుంచి I1 కరెంట్ వెళ్తోంది, ఇంకొక దాంట్లో నుంచి I2 కరెంట్ వెళ్తోంది. ఈ రెండిటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R. I1 కరెంట్ కండక్టర్, I2 కరెంట్ కండక్టర్ R డిస్టెన్స్లో ప్లేస్ అయి ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే F =
మ్యూ నాట్ బై 2 పై I1 I2 బై ఆర్ ఇంటూ ఎల్. జాగ్రత్తగా చూడండి ఫార్ములా. F is equal to mu naught by 2 pi I1 I2 by R into L. I1 I2 ఏంటి ఐడెంటిఫై చేయగలుగుతున్నారు? R అనేది ఈ రెండిటి మధ్యలో ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి L ఏంటి అంటే ఈ కండక్టర్ యొక్క లెంత్. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఫోర్స్ పర్ లెంత్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఫోర్స్ పర్ లెంత్ క్యాలిక్యులేట్ చెయ్యి అని అడుగుతారు. ఫోర్స్ పర్ లెంత్ అంటే ఫోర్స్ బై లెంత్ ఇందులోనే ఉంది చూడండి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. ఫోర్స్ పర్ లెంత్ అంటే ఫోర్స్ బై లెంత్ అంతే. సో ఎఫ్ బై ఎల్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 2 పై ఇంటూ I1 I2 బై ఆర్. దాట్స్ ఇట్. ఫోర్స్ పర్ లెంత్ ఎందుకంటారు? ఫోర్స్ బై లెంత్ రాస్తాం కాబట్టి. స్టూడెంట్ ఎందుకంటారు? నువ్వు స్టూడెంట్ కాబట్టి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కొంతమంది బాగా కష్టమని ఎందుకు ఫీల్ అవుతారంటే ఇది లెందీ చాప్టర్. నేను ఇందాక ఎప్పుడో మొదలుపెట్టాను, ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కదా. సో కొంచెం లెందీ, బట్ ఎస్ ఇంట్రెస్ట్ పెడితే, నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా ఫిజిక్స్ ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే అన్లెస్ యూ ఫీల్ ఇట్. నేను నేర్చుకోవాలి, ఇది నా సబ్జెక్ట్, నాకు మార్క్స్ వస్తాయి అని మీరు ఫీల్ అవ్వండి, ఆ ఫిజిక్స్ని ఫీల్ అవ్వండి. అంతేగాని బాబో ఇవన్నీ ఏంట్రా బాబు, ఈ చాప్టర్స్ ఏంట్రా బాబు, ఈ ఫార్ములా ఏంట్రా బాబు అని ఫస్ట్ థాట్ వచ్చిందా మీకు ఆ చాప్టర్ రాదు, పక్కన పెట్టేసేయండి, మీ వల్ల కాదు. ఎందుకంటే మీరే ఫీల్ అవుతున్నారు కదా అది నా వల్ల కాదు అని. ఎప్పుడైతే ఇది నా చాప్టర్, ఇది చేస్తేనే నాకు మార్క్స్ వస్తాయి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మీలో ఉంటే గనక నేర్చుకోండి. లేదు అంటే నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయ్యిందా, ఇట్ విల్ కిల్ యువర్ థింకింగ్ ప్రాసెస్. సో నెగిటివ్ థింకింగ్ని పక్కన పెట్టేసేయండి. వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. మహా తమిళం మలయాళం సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్నే మనం నేర్చేసుకుంటున్నాము. అలాంటిది ఫిజిక్స్ నేర్చుకోవాలమ్మా, తప్పదు. ఐఎమ్ అన్స్టాపబుల్, ఐఎమ్ ఎ పోర్షే విత్ నో బ్రేక్స్, ఐఎమ్ సో పవర్ఫుల్. ఎనీవేస్, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో నేను ముందే చెప్పాను, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంని టోటల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒక పార్ట్ ఫోర్స్ గురించి మాట్లాడతాము, ఇంకొక పార్ట్ బయోట్ సావర్ట్స్ లా గురించి మాట్లాడతాము, లాస్ట్ పార్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ గురించి మాట్లాడతాము. ఓకే, సో 2 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం 3rd పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో అదేంటంటే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. గ్యాల్వనోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ టెస్ట్స్ వెదర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఎ సర్క్యూట్ ఆర్ నాట్. ఒక సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతోందా లేదా అని టెస్ట్ చేయడానికి, ఒక సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతోందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ వాడతాము. మన లెసన్లో ఈ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని యామ్మీటర్గా ఎలా మార్చొచ్చు, వోల్ట్ మీటర్గా ఎలా మార్చొచ్చు అనేది కూడా చదువుతాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్లో వాడే ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఏంటి అంటే, వెన్ ఏ కరెంట్ క్యారీయింగ్ లూప్ ఈజ్ ప్లేస్డ్, వెన్ అ కరెంట్ క్యారీయింగ్ లూప్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, it will experience a torque. ఇంతవరకు ఫోర్స్ అనుకున్నాము, ఇప్పుడు టార్క్. ఇందులో ఇంపార్టెంట్ పదాలు ఏమన్నా ఉన్నాయి అంటే కరెంట్ క్యారీయింగ్ లూప్. ఒక కరెంట్ క్యారీయింగ్ లూప్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్. ఓకే, సో మన దగ్గర ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎల్లోగా డ్రా చేసాము, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
దీని లోపల ఒక కరెంట్ క్యారీయింగ్ లూప్ని తీసుకొచ్చి పెట్టాం. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అయితే ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బికాస్ కరెంట్ డైరెక్షన్ చూడండి, ఇందులో పైకి ఉంటే ఇందులో కిందకు ఉంది. సో దీని మీద ఫోర్స్ ఇటువైపు ఉంటే దీని మీద ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇలా ఫోర్స్ యాక్ట్ అయితే ఈ లూప్ ఏమవుతుంది, తిరుగుతుంది. సో ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్. ఆ టార్క్కి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. టౌ ఇజ్ ఈక్వల్ టు NIAB sin theta. టార్క్కి ఫార్ములా NIAB sin theta. టౌ అంటే ఏంటి, టార్క్ మీకు తెలుసు. N నంబర్ ఆఫ్ టర్న్స్, క్యాపిటల్ N ఏంటి, నంబర్ ఆఫ్ టర్న్స్. నెక్స్ట్ I అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్. ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏ ప్లేస్లో ఫార్ములా అక్కడ బట్టి రాయాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ πr², అది మనం వాడతాము. బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సైన్ థీటా తెలుసు కదా, యాంగిల్. అయితే ఇక్కడ టౌ మ్యాక్స్ ఒకటి మనం రాసుకోవచ్చు. టౌ మ్యాక్స్ అంటే ఏం లేదు, సైన్ థీటా మ్యాక్సిమం అవుతుంది. దీన్ని నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి స్పెల్లింగ్ ఇలా రాస్తాను. ఇదే సేమ్ ఈ 4 ఇలా రాసాను, ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నిబా, torque experienced by a current carrying coil when it is placed in magnetic field. ఫార్ములా ఏంటి, నిబ్బా. నిబ్బా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. అయితే దీంట్లో యాక్చువల్గా దీన్ని మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుందన్నమాట. ఆ స్ప్రింగ్కి ఒక టార్షనల్ కాన్స్టెంట్ ఉంటుంది. సో C theta is equal to NIAB. ఆ స్ప్రింగ్లో ఎంతైతే టార్షన్ క్రియేట్ అయ్యిందో అది టార్క్కి ఈక్వల్. సో C theta is equal to NIAB. లేదా ఇక్కడి నుంచి C కానీ తీటా కానీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. I is equal to C theta by NAB. యూజువల్గా ఎలా రాస్తారు, I by తీటాని కరెంట్ సెన్సిటివిటీ అంటారు. తీటా బై ఐని కరెంట్ సెన్సిటివిటీ అంటారు. కరెంట్ సెన్సిటివిటీ, కరెంట్ సెన్సిటివిటీ అంటే తీటా బై ఐ. సో తీటా బై ఐ ఇజ్ ఈక్వల్ టు NAB బై C. ఇలాగే వోల్టేజ్ సెన్సిటివిటీ అంటే తీటా బై V రాస్తారు. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. ఈ పోర్షన్ మీ వల్ల అయితే గుర్తుపెట్టుకోండి, లేదు అంటే బట్ ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్లో మనం షంట్ గురించి ఒకటి మాట్లాడతాము. అలాగే కన్వర్టింగ్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్. మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని అమ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేస్తాము? అమ్మీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ ఇన్ అ సర్క్యూట్. అమ్మీటర్ అంటే ఏంటి? ఏ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ ఇన్ అ సర్క్యూట్. ఓకే, సో నార్మల్గా ఇందులో మనం చేసేది ఏంటి అంటే గాల్వనోమీటర్కి ఒక షంట్ని కనెక్ట్ చేస్తారు. షంట్ అంటే ఏంటి గుర్తుందా? షంట్ అంటే స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్. ఓకే, షంట్ అంటే ఏంటమ్మా? స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, ఇక్కడ స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, సారీ ఓకే, ఎరేజర్, పెన్. ఓకే, సో షంట్ అంటే ఏంటమ్మా? మనం ఆల్రెడీ మీరు 2 మార్క్స్ క్వశ్చన్లో నేర్చుకున్నారు. షంట్ని కనెక్ట్ చేయడము అంటే స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో ఒక స్మాల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు దానిని షంట్ అంటాము. సో ఇక్కడ గాల్వనోమీటర్, ఈ గాల్వనోమీటర్కి ప్యారలల్గా ఒక షంట్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తారు ఎస్. గాల్వనోమీటర్లో ఉండే కాయిల్ వల్ల దానికి కూడా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ G. G అంటే ఏంటమ్మా? రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద గాల్వనోమీటర్. S అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద షంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు దీనిలోకి I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అయితే ఖచ్చితంగా జంక్షన్ కాబట్టి ఇక్కడ కరెంట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. Gలో నుంచి వెళ్ళే కరెంట్ IG, Sలో నుంచి వెళ్ళే కరెంట్ IS అనుకుంటే అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా I is equal to IG plus IS. ఫస్ట్ ఫార్ములా టు బి అండర్స్టూడ్. ఆ తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది మనకి, R అనే రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎనీవేస్, ఇప్పుడు ఈ G
ఎస్ ప్యారలల్లో ఉన్నాయి, జిఎస్ ప్యారలల్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ అక్రాస్ గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అక్రాస్ షంట్ రెసిస్టెన్స్. టోటల్ పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది ప్యారలల్లో ఉన్నప్పుడు. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అప్లై చేయండి. దీంట్లో కరెంట్ ఐజీ, దీని రెసిస్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు దీంట్లో కరెంట్ ఐఎస్, రెసిస్టెన్స్ ఎస్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఐఆర్ అని రాసుకోవచ్చు కదా, టోటల్ కరెంట్ ఇన్ ద రెసిస్టెన్స్. ఇప్పుడు దీని నుంచి మనం ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఎన్ని ఫార్ములే కావాలంటే అన్ని ఫార్ములే. బేసిక్గా ఇవి రాయడం వస్తే చాలు మనకి, ఇంకా ఎలా రాసుకోవాలన్నా అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, సో ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆర్ టోటల్ రెసిస్టెన్స్ని ఎలా రాసుకోవచ్చు? ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, జిఎస్ బై జి ప్లస్ ఎస్. అవునా, రెండు ప్యారలల్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటా. ఐ ఇంటూ జిఎస్ బై జి ప్లస్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఐజీ ఇంటూ జి. జీ క్యాన్సిల్. సో ఐజీకి ఫార్ములా ఏమొచ్చింది? ఐ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్. సిమిలర్లీ ఐఎస్కి ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఐజీ ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఐఎస్ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జీ బై జీ ప్లస్ ఎస్ రాసుకోవచ్చు కదా. సిమిలర్ ఫార్ములా వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, అదేంటంటే టు ఇంక్రీజ్, వెరీ ఇంపార్టెంట్ చూడండి, టు ఇంక్రీజ్ ద రేంజ్, టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ galvanometer n times ఇదే ఉంటుంది క్వశ్చన్లో, సేమ్ ఇదే సెంటెన్స్ ఉంటుంది. టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ గాల్వనోమీటర్ n టైమ్స్. ఒక గాల్వనోమీటర్ యొక్క రేంజ్ n టైమ్స్ ఇంక్రీజ్ చెయ్యాలి అనుకుంటున్నావు. క్వశ్చన్లో సెంటెన్స్ ఇదే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను మీకు, కొన్ని సెంటెన్సెస్ మైండ్లో పెట్టుకోవాలి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో ఒక సెంటెన్స్ చెప్పాను, వెన్ అ చార్జ్ ఈజ్ యాక్సెలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్. అలాగే రెసిస్టెన్స్లో నిన్న కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక సెంటెన్స్ చెప్పాను, ఏంటి? వెన్ అ వైర్ ఈజ్ ఎలాంగేటెడ్ అన్నప్పుడల్లా ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ మైండ్లోకి రావాలి అని చెప్పాను, అవునా? అలాగే ఇక్కడ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ గాల్వనోమీటర్ n టైమ్స్. ఎప్పుడైతే ఈ సెంటెన్స్ చూసారో ఇమ్మీడియట్గా మైండ్లోకి రావాల్సిన ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు G బై n మైనస్ 1. S ఈజ్ ఈక్వల్ టు G బై n మైనస్ 1. షంట్ రెసిస్టెన్స్, గాల్వనోమీటర్ రెసిస్టెన్స్, n అనేది నంబర్ ఆఫ్ టైమ్స్. అయితే ఇక్కడ nకి ఒక ఫార్ములా ఉంది, n ఈజ్ ఈక్వల్ టు I బై ఐజీ. n ఈజ్ ఈక్వల్ టు I బై ఐజీ. n ఈజ్ ఈక్వల్ టు I బై ఐజీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచే వస్తాయి, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడి నుంచే వస్తాయి. అయితే నెక్స్ట్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్ చూద్దాం. MCG ఇంటూ వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్లో ఏంటి అంటే సిరీస్లోనే కనెక్ట్ చేసేస్తాము. ఇందాక ప్యారలల్లో కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే సిరీస్లోనే కనెక్ట్ చేసేస్తాం అనమాట. అంటే సిరీస్లో కనెక్ట్ చేయడము అంటే ఇక్కడ రెసిస్టెన్స్, గాల్వనోమీటర్ అన్నీ ఇలా ఉంటాయి. ఇది R, ఇది G, సేమ్ కరెంట్ ఇలా ఎంటర్ అవుతూ ఉంటుంది. I రెసిస్టెన్స్ R, ఇదే కరెంట్ జీలో నుంచి కూడా ఎంటర్ అవుతుంది. సో ఇందులో కరెంట్ డివిజన్ ఏమీ ఉండదు. సిరీస్లో కరెంట్ సేమ్ పాత్లో వెళ్ళిపోతుంది కదా, ఓన్లీ పొటెన్షియల్ డ్రాప్ మాత్రమే జరుగుతుంది. కరెంట్ డివిజన్ ఉండదు, పొటెన్షియల్ డ్రాప్ మాత్రమే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్ డివిజన్ ఏమీ లేదు కాబట్టి మనకి సిరీస్లోనే ఉంటుంది. సో ఓకే, I ఈజ్ ఈక్వల్ టు V బై R రాసుకోవచ్చు, V ఈజ్ ఈక్వల్ టు IR రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం మనకి వోల్ట్ మీటర్ లాగా పనిచేస్తుంది. సో కరెంట్ సేమ్, IR ఈజ్ ఈక్వల్ టు IG. I ఈజ్ ఈక్వల్ టు V బై R రాసుకోవచ్చు. పొటెన్షియల్ డ్రాప్ అయితే జరుగుతుంది, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ R ఎఫెక్టివ్ కావాలి అనుకుంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R ప్లస్ G. R ఎఫెక్టివ్ ఈజ్ R ప్లస్ G. సో IR ఈజ్ ఈక్వల్ టు G ప్లేస్లో I ఈజ్ ఈక్వల్ టు V బై R, రైట్? I ఈజ్ ఈక్వల్ టు V బై R. సో పొటెన్షియల్ అక్రాస్ గాల్వనోమీటర్ బై రెసిస్టెన్స్ ఎంత అంటే G రాసుకుంటాం. అలాగే
ఓకే, అలా ఇలా అయినా రాయొచ్చు. లేదు ఐఆర్ ఇజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ అక్రాస్ ఆర్ బై రెసిస్టెన్స్ రాసుకోవచ్చు. సో ఇలా ఏ ఫార్ములా అంటే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ తెలిస్తే చాలు, మీరు ఫార్ములే రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇదే ఫార్ములా ఉంటుంది ఇక్కడ, ఎంతకంటే ఏమి ఉండదు మనకి, ఫార్ములా పెద్దగా ఏమీ ఉండదు. ఇంకేమైనా కావాలి అనుకుంటే V ఇజ్ ఈక్వల్ టు IG ఇంటూ G ప్లస్ ఆర్ కూడా రాసుకోవచ్చు. ఇంతకంటే ఏం రావు మనకి, వోల్ట్ మీటర్లో ఇంతకంటే పెద్ద ఫార్ములా ఏం రావు కాబట్టి ఇక్కడితో మనం ఆపేసేయచ్చు. అయితే నేను ఒక చిన్న పాయింట్ ఒకటి మిస్ అయ్యాను. బయోట్ సావర్ట్స్ల తర్వాత ఆంపియర్ సర్క్యూటల్లో ఒకటి ఉంటుంది కదా, ఆంపియర్స్ సర్క్యూటల్ లా. ఆంపియర్స్ సర్క్యూటల్ లా. ఆంపియర్ సర్క్యూటల్ లా కూడా సేమ్ గాస్ లా లాగానే, ఏదైతే గాస్ లా ఉందో సేమ్ అలాంటిదే ఆంపియర్ సర్క్యూటల్ లా. సో గాస్ లా తెలిస్తే గనక ఆంపియర్ సర్క్యూటల్ లా ఈజీ అయిపోతుంది. ఆంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్తుందంటే ఇంటిగ్రేషన్ B డాట్ డిఎల్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ టైమ్స్ ఆఫ్ I. అయితే ఈ I మస్ట్ బి ఎన్క్లోజ్డ్. అక్కడ చార్జ్ ఎన్క్లోజ్డ్ అని చదివామా, E డాట్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. అలాంటిదే సేమ్ ఇది కూడా. సో దీంట్లో ఏంటంటే రకరకాల కరెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇలా రకరకాల కరెంట్స్ ఉన్నాయి మన దగ్గర. లెట్ us నేమ్ దమ్ యాజ్ I1, I2, I3, I4, I5, I6, I7, I8, I9, I10. ఓకే, ఇప్పుడు వీటి వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏమేమి కరెంట్స్ రాయాలి, మ్యూ నాట్ ఇంటూ కరెంట్ ఎన్క్లోజ్డ్ మాత్రమే, అంటే 10, 7, 6 కరెంట్స్ దే ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద క్లోజ్డ్ సర్ఫేస్. సో వాటిని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. సో మరి వేటిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ లోపల ఉన్నవి మాత్రమే, అది కూడా డాట్ ఇంటూ, ఒకటి ఇంటూ ద ప్లేన్ ఉంటే ఒకటి అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంది. సో ఒకటి పాజిటివ్ కన్సిడర్ చేస్తే రెండోది నెగటివ్. మనం ఇంటూ ద ప్లేన్ యూజువల్గా పాజిటివ్ తీసుకుంటాం. సో -I1 -I2 ప్లస్ I3 ప్లస్ I4 -I5 6, 7 లేదు, -I8 ప్లస్ I9. అర్థమైందా? కరెంట్స్ ఎలా కన్సిడర్ చేయాలి, చాలా చిన్న టాపిక్, ఇదేం పెద్ద అంత కాంప్లికేటెడ్ టాపిక్ ఏం కాదు. అయితే ఈరోజు కాన్సెప్ట్స్కే చాలా ఎక్కువ టైం పట్టేసింది కాబట్టి నేను PYQ సెపరేట్గా ఇంకో క్లాస్ రేపటి క్లాస్లో ఓన్లీ PYQ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే గుడ్ న్యూస్ ఒకటి చెప్తానని చెప్పాను కదా, ఇట్ ఈస్ రిగార్డింగ్ కెమిస్ట్రీ టీచర్. సో మీకు ఒక తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కెమిస్ట్రీ టీచర్ సెలెక్ట్ అయ్యారు. ఆయన మీలో చాలామందికి తెలుసు, చాలా ఫేమస్ సార్. హీ ఈజ్ ఆల్రెడీ టీచింగ్ ఆన్ యూట్యూబ్. సో నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్లోనే, నెక్స్ట్ వీక్ కాదు ఈ వీక్లోనే మీకు కెమిస్ట్రీ క్లాసెస్ తెలుగులో స్టార్ట్ అవ్వబోతున్నాయి. కొత్త టీచర్ రాబోతున్నారు. సో వెరీ వెరీ గుడ్ న్యూస్, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇంకా మీ కెమిస్ట్రీ మా చేతుల్లో ఉంది. Let's rock it. Thank you all.